कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकाళहस्तीश्वरं वायुलिङ्गं चिद्गुहाभ्यन्तरं सृच्यं तवेद्यं ज्ञानप्रसूनाम्बिकामनोनायकं दाक्षिण्यमूर्तिं तमहं सदा भजे दाक्षिण्यमूर्तिं तमहं सदा भजे। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्रीज्ञानप्रसूनाम्बिका समेत अमृतलिंगाय శ్రీకాళహస్తీశ్వరాయ నమో నమః। భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నటి రోజున మనం ప్రారంభించుకున్నాం శ్రీకాళహస్తీశ్వర వైభవం. ఇది ప్రధానంగా అనేక గ్రంథముల ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. ఒకటి శ్రీకాళహస్తి మహాత్మ్యం అంటూ సంస్కృతంలో 72 అధ్యాయాల గ్రంథం ఉన్నది. తెలుగువారికి ప్రసిద్ధిగా ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహాత్మ్యము కాళహస్తి గురించి మాట్లాడడానికి పనికొచ్చే ప్రామాణిక గ్రంథం. ఇది కాకుండా శ్రీకాళహస్తి శతకం అనే పేరుతో స్వామికి అత్యద్భుతమైన వాంగ్మయాన్ని అందించారు ధూర్జటి మహాకవి. పైగా ఆయన కృష్ణదేవరాయల ఆస్థాన కవి అయినప్పటికీ కూడా రాజాంకితంగా కాకుండా దేవాంకితంగానే రచించారు ఈ 2 గ్రంథములు కూడాను. పైగా కాళహస్తీశ్వరునికి అంకితం చేస్తున్నాను అంటేనే ఈ ప్రబంధాన్ని అద్భుతంగా రచించిన వాడు గొప్ప శివభక్తుడు మాత్రమే కాకుండా శివజ్ఞాని, యోగ శాస్త్రజ్ఞానం కలిగిన వాడు, వేదాంత శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వాడు, వేదాంతంలో కూడా అద్వైత నిష్ట కలిగిన వాడు అని స్పష్టమవుతుంది. నిన్న మనం కొన్ని పద్యాలు కూడా చెప్పుకున్నాం. అలాగే ఆ మహానుభావుని యొక్క మనుమడు కుమార దుర్జటి, మునిమనువుడు దుర్జటి లింగరాజ కవి, వారు చేసిన ప్రస్తావనలు కూడా నిన్న మనం తెలియజేసుకుంటూ శ్రీకాళహస్తి క్షేత్రం ఎలా ఆవిర్భవించింది. క్షేత్రం పేరు శ్రీకాళహస్తి క్షేత్రం, కానీ ఆ పేరుతో ఈ క్షేత్రం రాకముందు దాని పేరు మొదట గజారణ్యం. ఆ తర్వాత వశిష్ఠులు వారు తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు ముందు మహాలింగంగా సాక్షాత్కరించి అటుపైన బ్రహ్మ విద్య ఇచ్చేటప్పుడు దక్షిణామూర్తి రూపాన్ని ధరించి గోచరించాడని, అందుకే దక్షిణామూర్తి స్వరూపంగా స్వామి అక్కడ ఉంటాడు. అది జ్ఞానక్షేత్రము. రెండవది వచ్చిన లింగం పేరు అమృతలింగము అని, అమృతలింగేశ్వరుడని పేరు ఆయనకి. అలా అమృతలింగంగానే మొదట వచ్చాడు. అటువంటి ఆ క్షేత్రంలో వశిష్ఠ మహర్షి మొట్టమొదట స్వామిని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ విద్యను పొంది అందరినీ ఈ విధంగా అనుగ్రహించును ప్రార్థిస్తే ఋషి ప్రార్థన మేరకు భగవానుడు అక్కడ వెలసాడు అని క్షేత్రావిర్భావ కథని చెప్పుకున్నాం.
భారతీయ సంస్కృతికి ప్రధానమైన ఆధారములు 3 అని మనం పలు సందర్భాల్లో చెప్పుకున్నాం. ఒకటి గ్రంథములు, వేదములు మొదలుకొని ఇతిహాసాలు, పురాణాలు, విస్తారమైన వాంగ్మయం చాలా ఉన్నది మనకి. ఇది మొదటిది. రెండవది క్షేత్రములు, మూడవది మహాపురుషులు. వీరు ముగ్గురుని ఆధారం చేసుకుని సనాతన ధర్మం లేదా భారతీయ సంస్కృతి వర్ధిల్లింది. పైగా ఇందులో క్షేత్రములు అనేవి ఎటువంటివి అంటే, అటు ముందు చెప్పిన గ్రంథాలకి తర్వాత చెప్పిన మహాత్ములకి కూడా కేంద్రముగా ఉన్నవి క్షేత్రములు. ఈ క్షేత్రాల ఆధారం చేసుకునే సంస్కృతి బ్రతుకుతోంది. కేవలం ఆధ్యాత్మిక వాంగ్మయం మాత్రమే కాకుండా, లేదా ఆధ్యాత్మిక సంస్కృతి మాత్రమే కాకుండా భారతీయ కళలకు కూడా ఆధారం క్షేత్రములు. ఈ క్షేత్రాలను ఆధారం చేసుకుని సాహిత్యము, సంగీతము, నృత్యము, శిల్పము ఇత్యాదులన్నీ వర్ధిల్లాయి. నేటికి కూడా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అందుకే తిరుమల గుర్తొస్తే వెంకటేశ్వరుడు, మన అన్నమాచార్య గుర్తొస్తారు స్వామితో పాటు. అన్నమాచార్య గుర్తొస్తే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు మనకి. ఇలాంటి వారు అందరూ తెలుగువారికి అన్నమాచార్యే కాకుండా వెంగమాంబ గుర్తొస్తుంది. కృష్ణదేవరాయలు కూడా గుర్తొస్తారు. ఆయన ప్రబంధం రచించి స్వామికి అంకితం చేశాడు. ఇంకా దీన్ని ఆధారం చేసుకుని వచ్చిన సంగీతం కూడా చాలా విస్తారంగా ఉన్నది. ఇక విశేషించి శాసనాలు మొదలైన వాటి చూస్తుంటే రాజులు వాళ్ళ చరిత్ర కూడా ఆలయాలను ఆధారం చేసుకుని ఉన్నది. ఇంకా శిల్పం గురించి చెప్పనక్కర్లేదు. అలాగే శ్రీకాళహస్తి అనగానే తెలుగువారికి గుర్తొచ్చే మహాకవి ధూర్జటి. కానీ ఇతర భాషల్లో కూడాను, తమిళం మొదలైన భాషల్లో కూడా శ్రీకాళహస్తి వైభవం ఆ వాంగ్మయంలో కూడా చెప్పబడింది అని నిన్న ప్రస్తావన మనం చేసుకున్నాం. ఇలాగా మన క్షేత్రములన్నీ మన కళలకి, మన సంప్రదాయాలకి, మన పరంపరకు ఆధారములుగా వర్ధిల్లుతున్నాయి. కేవలం విశ్వాస కేంద్రములు మాత్రమే కాకుండా విజ్ఞాన కేంద్రాలు, సంస్కృతి కేంద్రాలు, ధర్మ కేంద్రాలు, భారతీయ సంస్కృతి ప్రాణాలు, ఆలయాలు. అందుకే ఈ భారతదేశంలో పుట్టిన ఏ మతస్థుడైనా దీని హెరిటేజ్ని గౌరవించాలంటే ఆలయాలను గౌరవించవలసిందే అండి. అది ఆలయములు అంత ఆధారంగా మనకు గోచరిస్తున్నాయి. ఆలయాలు, క్షేత్రాలు. ముందు క్షేత్రం వచ్చి తర్వాత ఆలయం వస్తుంది. క్షేత్రం అంటే భూమి యందు ఉన్న సహజ దైవశక్తికి క్షేత్రం అని పేరు, జలమునందున్న దైవశక్తికి తీర్థం అని పేరు. ఇంతవరకు మనం అక్కడ క్షేత్రశక్తే ఉన్నది. ఆ క్షేత్రశక్తిలో శివుడు ఎప్పుడైతే దక్షిణామూర్తి రూపంగా కనబడి తత్పూర్వం లింగ రూపంగా గోచరించాడో, లింగము నుంచే దక్షిణామూర్తి రూపం వచ్చి తిరిగి లింగములోనే లయమైంది. అంటే లింగం ఎలాంటిదంటే ఏ రూపంలో అనుగ్రహించాలన్నా లింగంలోంచే స్వామి వస్తాడు. అటువంటి తత్వక్షేత్ర జ్ఞానక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో అమ్మవారు కూడా జ్ఞాన ప్రసూనాంబిక లేదా జ్ఞానసూనాంబిక అనే పేరుతో విచ్చేశారు అక్కడికి. అటుపై కైలాసంలో శివానందైక నిలయం అనబడే ఒకానొక శిఖరం స్వామి యొక్క ఆదేశం మేరకు, ఆ శిఖరము యొక్క ప్రేమ మేరకు అక్కడికి విచ్చేసింది. అది దక్షిణ కైలాసం అని చెప్పబడుతున్నది. దక్షిణ కైలాస పర్వతంతో పాటు మేరు పర్వతం యొక్క శిఖరం కూడా అక్కడికి చేరుకున్నది అని చెప్పుకున్నాం. దీన్ని బట్టి దక్షిణ కైలాసం అనే పేరు శాస్త్రసిద్ధంగా ఉన్నటువంటిది భవ్యమైన శ్రీకాళహస్తి క్షేత్రానికి. అటు తర్వాత మహానుభావుడు అగస్త్యులు వారు అక్కడికి విచ్చేశారు అని చెప్పుకుని, అగస్త్యులు వారు ఏ విధంగా దర్శనం చేశారో అద్భుతమైన పద్యవాంగ్మయంలో అందించారు ధూర్జటి గారిని. నిన్నవన్నీ మనం చెప్పుకున్నాం. ఆయన తపస్సు చేస్తున్న దేనికి అంటే, మొత్తం స్వామివారిని సేవించి అక్కడున్న జ్ఞానప్రసూనాంబికను కూడా ఆరాధించి, అటుపై దుర్గమ్మ కొండ అని అక్కడుంది, కొండ మీద దుర్గమ్మ ఉంటుంది, ఆ దుర్గా దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆయనకి ఇక్కడ అక్కడక్కడ జలధారలు ఉన్నాయి, కానీ ఈ శివుడు ఉన్న చోట గంగ కూడా ఉంటే బాగుంటుందని భావం కలిగింది. అది ఈశ్వర ప్రేరణ చేతనే ఆ భావం కలిగి ఆయన అక్కడ తపస్సును ఆచరించాడు. ఆ తపస్సు యొక్క తీవ్రతకి దేవతలందరూ వెళ్ళి శివుడిని ప్రార్థన చేశారు. అప్పుడు శివుడు బ్రహ్మతో చెప్తున్నాడు, ఆయన గంగ కోసం తపస్సు చేశాడు కనుక నేను ఇప్పుడు ప్రత్యక్షం కానక్కర్లేదు, నువ్వు వెళ్ళి ఆయనకు చెప్పు, త్వరలో గంగ వస్తుందని చెప్పు ఉన్నాడు. అప్పుడు శివుని యొక్క జటాజూటలున్న గంగయే దివి నుంచి దిగి వచ్చింది అక్కడికి. ఆ వస్తున్నప్పుడు ఎలా వచ్చింది అనేటువంటిది వర్ణిస్తూ ధూర్జుడు చెప్తున్న మాట, నాబుడు తమ్మిచూరి గగనంబు కనుంగొనగా సువర్ణ శోభా విభవంబుతో బహుళ భంగ ముఖరత్వ సంపదన్ దేవనదీ ఝరంబు చనుదెంచిన గాచి విరించి తద్గుణశ్రీ వెలయన్ సువర్ణముఖరీ ప్రతదానికి కల్గజేయుచున్. ఆ వచ్చిన గంగకి బ్రహ్మదేవుడు ఇదిగో గంగ వస్తుందని శివుడు చెప్పాడయ్యా అని అగస్త్యుడితో అంటూ ఉన్నాడో లేదో గంగ రావడం మొదలుపెట్టింది శివుని ఆజ్ఞతో. గంగ భూమికి వచ్చినట్లుగా గోదావరిని కూడా గంగా స్వరూపం చెప్తారు, సువర్ణముఖరి కూడా గంగా స్వరూపమే. శివుని నుంచి వచ్చింది ఏదైనా గంగ అవుతుంది, గంగయ్య ఆ రూపంలో వస్తున్నది. ఆ వచ్చినప్పుడు ఎలా ఉన్నదంటే బంగారు కాంతులతో దిగుతూ అద్భుతమైన శబ్దం చేస్తుంది. ముఖరము అంటే శబ్దము,
బంగారు కాంతులతో శబ్దం చేస్తూ వచ్చింది గనక దానికి సువర్ణముఖరి అనే పేరు వచ్చినది. ఈ సువర్ణముఖరి నది ఈ విధంగా వచ్చినది. అలాగా సువర్ణముఖరి రావడం చూసి బ్రహ్మ కూడా నదికి నమస్కారం చేసుకుని తాను అంతర్ధానమయ్యాడు. అగస్త్యుడు చాలా సంతోషించి ఆయన ఎక్కడ తపస్సు చేశాడో ఆ చోటు అగస్త్యగ్రావ విక్షాతి. ఆయన ఎక్కడైతే కొండ మీద తపస్సు చేశాడో అది అగస్త్య గ్రావము. గ్రావం అంటే శిల, అగస్త్య శిల అని పేరు పొందింది. ఆ సువర్ణముఖరి నది గురించి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం మూల గ్రంథం సంస్కృతంలో చెప్తున్న మాట ఏంటంటే, సువర్ణమివ లోకానాం భాగదేయ వియన్నది అగస్యేన భువన్నీత ముఖరీకృత దిగ్ముఖ అన్నారు. సువర్ణ ముఖరి అంటే దిగుతున్నప్పుడు దిక్కులన్నింటినీ కూడా ప్రతిధ్వనింపజేస్తూ వచ్చింది కనుక ముఖరి అంటే శబ్దము చెయ్యనిది అని అర్థం. సువర్ణము అంటే బంగారు కాంతులతో వచ్చిందని మాత్రమే కాకుండా భూమికి బంగారము వలె లభించింది అన్నారు ఇక్కడ. ఎందుకంటే భూమి యందు ఎన్ని సంపదలున్నా గొప్ప సంపద బంగారమే అని అందరము భావిస్తాం. అది బంగారం అనేది భాగ్యానికి సంపదకి సంకేతంగా వాడతాం. ఎలాగైతే బంగారము భాగ్యము సంపద అని చెప్పబడతారో అలాగే భూమికి ఇది బంగారంలా భాగ్యంలా వచ్చింది. అందుకే సువర్ణమివ లోకానాం భాగధేయ. భాగధేయ అంటే భాగ్యము అదృష్టము అని అర్థం. ఆ విధంగా విచ్చేసింది కనుక సువర్ణ ముఖరి అని పేరు వచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే లింగము పశ్చిమాభిముఖం. పశ్చిమాభిముఖం లింగం నదీచ ఉత్తరవాహిని అని వర్ణించారు. ఇక్కడ సువర్ణముఖరి ఉత్తరవాహిని. అచ్చం కాశీలో గంగ ఎలా ఉత్తరవాహినిగా ఉన్నదో ఇక్కడ సువర్ణముఖరి ఉత్తరవాహిని. నది ఉత్తరవాహిని అయిన చోట ఆ క్షేత్రం ఉత్కృష్టమని చెప్తారు. పైగా అది జ్ఞానక్షేత్రం అవుతుంది. అదొక విశేషం. ఉత్తర దిక్కుకు మరలడం ఉండే ఉత్తర దిక్కే భగవంతుడు గురు రూపంతో ఉండే దిశ. ఆయన దక్షిణాభిముఖంగా ఉంటాడు. అందుకే ఇక్కడ ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తున్నటువంటి సువర్ణముఖరి నది యొక్క వైభవం. ఇక్కడికి అత్యద్భుతమైన వచనాన్ని కూడా అందించాడు ధూర్జటి. కానీ మన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం చెప్పడానికి ఎంత కథ ఉందో తెలుసు కనుక దాన్ని చెప్పడం లేదు. కానీ మంచి వచనం ఒకటి ఉంది. భాష మీద ప్రేమ ఉన్నవారు చదువుకోవచ్చు. లోపాముద్రయుతాను హేమముఖరి లోలోర్మి డోలాంతర వ్యాపారంబుల తేలి భూతియును రుద్రాక్షంబులుంబూని విద్యాపుం రూపములో యనంగా అతి శాంతాకారులై దివ్యలింగోపాంతంబున నిలిచి తాపసజనం మోహోయనన్ భక్తితో. లోపాముద్రతో కలిసి ఆయన సువర్ణముఖరి నదిలో స్నానం చేసి ఆనందంగా వెలికి వచ్చిన తర్వాత భస్మరుద్రాక్షలు ధారణ చేసి పరమేశ్వరుని నమస్కారం చేసి అటువైపు మళ్ళీ అమ్మవారిని స్తుతించి అద్భుతమైన అగస్త్యకృత శివస్థుతి అని మనకి సంస్కృతం తెలుగు ఈ రెండు అందాలు మేళవిస్తూ ధూర్జటి అద్భుతమైన దండకాన్ని రచించాడు. ఇక్కడ ఈ దండకం వ్యాఖ్యానం చెప్పుకోవాలన్నా మనకు సమయ విస్తర భీతి చేత వెళ్ళడం లేదు. కానీ ఒక 2-3 వాక్యాలు అనుకుందాం. శ్రీమన్మహాదేవ దేవాదిదేవ నిమగ్నీకృతాజాండ భాండ ప్రకాశ మహేశ మహాయోగి పుంయోగ నిద్రాసమున్నిద్రితానంద రూప భవార్ణో నిధానాంతరాపన్న రత్నాంతరీప జగద్దేప నిర్లీప అంటూ ప్రారంభిస్తూ సంస్కృతంలోనే కాళిదాసాదులకు తీసిపోని తెలుగు కవులు మనకున్నారు అని ఒక శ్రీనాథుడు, ఒక ధూర్జటి, ఒక పోతన కూడా తేల్చుతారు. వాళ్ళ సంస్కృత సమాస నిర్మాణం అంత అందంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేకం ఏమిటి అంటే యోగశాస్త్రాన్ని అద్భుతంగా ఇందులో చూపిస్తారు. యోగశాస్త్రం చెప్తున్నప్పుడు అనేక విధ ధారణలు, మంత్రచింతనలు. యోగం ఎన్ని రకాలుగా ఉంటుందంటే మనందరికీ పతంజలి యోగం మాత్రమే తెలుసు. కానీ యోగం 5 రకాలుగా ఉంటుంది అని భారతీయ యోగశాస్త్రం చెప్తుంది. అది రాజయోగం, దీన్ని పతంజలి ఇచ్చినది అంటాం. ఇది కాక హఠయోగం, నాదయోగం, మంత్రయోగం, లయయోగం అని యోగం 5 విధాలుగా ఉంటుంది. దేని శాస్త్రం దానికి. ఇన్నాళ్ళకి పతంజలి యోగ సూత్రాలు విలువ ప్రపంచానికి తెలిసింది. మిగిలిన యోగాలు తెలియడానికి ఇంకా యోగం రావాలి దేశానికి కానీ ప్రపంచానికి కానీ. అంత యోగశాస్త్రం మనకి ఉన్నది. దీని గురించి చెప్తూ ఆధారజాలం ధరుజ్జాన బంధంబులన్ పట్టుచున్ కుండలీ శక్తి వక్త్రం భవక్రంబుగా చేసి షట్చక్రికా వీధి చేతస్సమేతంబుగా వాయువున్ గ్రోలుచున్ తన్మనోగంధ వాహంబులన్ బ్రహ్మరంధ్రోపరి వ్యాపకంబైన సన్విన్మయాకాశ దేశాంతరుజ్జత్ పరబ్రహ్మ చంద్రోదయజ్యోత్స్న భావాత్మ్య తాదాత్మ్యమున్ పొందగా చేయుచున్ అని కుండలిని యోగాన్ని కూడా ఇందులో తెలియజేశారు. ఇన్ని యోగములకు వేదాంతాది విచారాలకు గమ్యమైనటువంటి పరమేశ్వరుడు నువ్వు అని అగస్త్యుడు స్తోత్రం చేశాడు. అంటూ సత్యమై నిత్యమై జ్ఞానమై జ్ఞేయమై జ్ఞాతవయ్యున్న నిన్ను ప్రశంసింపనేనంతవాడన్. త్రిపుటి ఏకత్వాన్ని ఇందులో చూపిస్తూ అగస్త్యకృత
శ్రీకాళహస్తీశ్వర స్తుతి. నేను ఇంకా కాళహస్తీశ్వర స్తుతి అంటే మనకు పరిచయం కనుక మాట అన్నాను, కానీ ఇంకా శ్రీకాళహస్తి నామం రాలేదు ఆయనకి. అప్పటికి ఇంకా ఆయన అమృతేశ్వరుడిని పేరుతోనే అమృతలింగముగానే ప్రకాశిస్తున్నాడు. మొత్తానికి ఈ విధంగా ఆయన స్తుతి చేయగానే అక్కడున్న మునులు తపస్సులందరూ వచ్చి అగస్త్య దర్శనంతో ఆనందించి, నీ వలన ఈ క్షేత్రము తీర్థమయ్యింది అని ప్రార్థన చేశారు. సువర్ణముఖి నది మహిమని మనకి క్షేత్రతీర్థ మహాత్మ్యం చెప్తూ స్కాంద పురాణం చాలా చెప్తున్నది. ఇది కాకుండా సూత సంహిత అను గ్రంథం, ఇది వేదాంత శాస్త్రాన్ని ప్రతిపాదించేటువంటి పురాణ భాగం. దీని విద్యారణుల వారు భాష్యం రచించారు. ఆ గ్రంథంలో శ్రీకాళహస్తి మహాత్మ్యం కొన్ని అధ్యాయాల్లో ఉన్నది. ఆ అధ్యాయాల్లో చెప్తూ సువర్ణముఖి వైభవాన్ని కూడా ఇందులో చెప్తారు. ఇంకా ఇక్కడ సజ్జోముక్తికర క్షేత్రం అని మరొక పేరుంది. అంటే సజ్జోముక్తినిచ్చే క్షేత్రం ఇది, అంటే వెంటనే ముక్తినిస్తుందిరా. అయితే ఎలాగో అంటే ఒక సంవత్సర కాల వ్రత నియమం చెప్పారు. శ్రీకాళహస్తిలో సంవత్సర కాల వ్రత నియమం ఉంది. దానికి సజ్జోముక్తికర వ్రతము అని పేరు. అవి ఏ తిథుల్లో చేయాలి, ఎలా చేయాలి, సంవత్సర కాలం చేయాలి. దీని వైభవాన్ని పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఉగ్గడించి శ్రీకాళహస్తిలో వసించి అక్కడ కొన్ని అద్భుతాలను చూపించారు. వారు ఈ మహిమ గురించి, ఈ వ్రత మహిమ గురించి కూడా తెలియజేశారు. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రం ఇది. పైగా క్షేత్రాన్ని దర్శించే పద్ధతులు 3 రకాలుగా ఉంటాయి. మామూలుగా ఒక టూరిస్టులాగా వెళ్ళి చూసే పద్ధతి ఒకటైతే, భక్తిగా వెళ్ళి భగవంతుని చూసే పద్ధతి ఒకటి, వ్రత దీక్షలతో చూసే పద్ధతి ఒకటి. ఈ 3వ పద్ధతిలో వెళ్ళిన వారికి మాత్రమే క్షేత్రంలో ఉన్న దివ్యశక్తి అనుభవానికి వస్తుంది. మొదటి వెళ్ళిన వాళ్ళు దానికోసం వెళ్ళలేదు కనుక రాదు. రెండవది కాస్త విశ్వాసం భక్తి ఉంది కనుక ఎంత రావాలో అంత వస్తుంది. కానీ దీక్షా నియమంతో వెళ్ళినప్పుడే క్షేత్రం యొక్క సంపూర్ణమైన శక్తిని అనుభవానికి తెచ్చుకోగలము. అందుకే ఇటువంటి వ్రతములు చేయడం కోసం క్షేత్రములు ఎందుకున్నాయంటే సాధన కోసం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సాధన పండించుకోవడానికే క్షేత్రం ఉంది. గురూపదిష్టమైనటువంటి మంత్రము కానీ యోగము కానీ ఇవి సిద్ధి పొందాలి అంటే క్షేత్రాలను ఆశ్రయించాలి. అందుకే మహాత్ములు క్షేత్రంలో తపస్సు చేసి క్షేత్రశక్తినిచ్చారు అక్కడ. అది నిన్ననే చెప్పుకున్నాం. ఒక తపస్సు వల్ల, భగవత్ సాక్షాత్కారం వల్ల క్షేత్రానికి శక్తి చేకూరుతుంది అని. తర్వాత అది శక్తిమంతం కనుక అనేక మంది మహర్షులు చేరి తపస్సు చేస్తారు, మరింత శక్తిమంతం అవుతుంది. ఈశ్వర సాన్నిధ్యం అక్కడ శాశ్వతంగా ఉంటుంది కనుక క్షేత్రం శక్తిమంతం అవుతుంది. అది వెళ్ళిన వాడికి తప్పకుండా అది చూపించగలిగిన ఫలితం చూపిస్తుంది. కానీ సంపూర్ణ ఫలితం మాత్రం దీక్షా నియమంతో శ్రద్ధతో వెళ్ళిన వారికి లభిస్తుంది కనుక అలాంటి దీక్షా నియమాలు కూడా శాస్త్రములు యందు చెప్పబడుతున్నారు. మొత్తానికి అటువంటి భవ్యమైనటువంటి కాళహస్తి క్షేత్ర మహిమను విశేషించి కీర్తించాడు మహానుభావుడు అగస్త్యులు వారు. ఆ వైభవాన్ని ఋషులకు తెలియజేసి అక్కడి నుంచి మళ్ళీ ఆయన బయలుదేరి వెళ్ళాడు. మొత్తానికి క్షేత్రం యొక్క ప్రత్యేకత తర్వాత ఏమిటి అంటే, దీనికి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు ఉంది అని శాస్త్రం చెప్తున్నది. కృతే బ్రహ్మపురం నామ్న స్థలం త్రేతాయుగే పునః మునే విష్ణుపురాభిక్షం ద్వాపరే నారదాహ్వయం కలౌ వరగుణాభిక్షం సర్వేషు చ యుగేషు చ శ్రీకాళహస్తి నగరం. కాళహస్తి నగరం అది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ప్రసిద్ధి చెందింది. మొట్టమొదటి దాని పేరు బ్రహ్మపురం కృతయుగంలో. అప్పుడు శ్రీకాళహస్తి అనే నామమే లేదండి. మొత్తం కృతయుగంలో దీని శ్రీకాళహస్తి నామమే లేదు. అప్పుడు బ్రహ్మపురము అని పేరు ప్రసిద్ధి. అప్పుడు కూడా పురమే, అంటే జనావాసం మొదలైంది. తర్వాత త్రేతాయుగంలో దాని పేరు విష్ణుపురం, ద్వాపర యుగంలో దాని పేరు నారదపురం, కలియుగంలో వరగుణపురం అని పేరు. అలాంటి ఈ భవ్యమైనటువంటి ఈ క్షేత్రం ఎలాగంటే యుగాల్లో కూడా మానవుల శక్తి క్షీణిస్తూ ఉంటుంది. కానీ కలియుగంలో అన్ని యుగాల కంటే మేము గొప్పవాళ్ళమన్న అజ్ఞానం పెరుగుతుంది. అది నిజానికి వీళ్ళకి జ్ఞానం ఉండదు, కానీ జ్ఞానం ఉందేమో అనే భ్రాంతి ఉన్న యుగం పేరు కలియుగం అండి. మనం అందరం అనుకుంటాం అప్పుడు వాళ్ళకి జ్ఞానం లేదు, మనమే జ్ఞానవంతులమని. దీన్నే భ్రాంతి అంటారు. ఈ భ్రాంతి పెరిగిన యుగం పేరు కలియుగం. అప్పుడు సూక్ష్మ ప్రపంచాన్ని కూడా చూడగలిగే జ్ఞానం ఉండేది ఆ యుగాల్లో. అందుకు కృతయుగంలో ఇది ఎలా కనబడుతుందంటే స్వర్ణవర్ణం కృతే. కృతయుగంలో బంగారు రంగుతో కనబడుతుంది ఈ క్షేత్రం. త్రేతాయుగే రౌప్య సమప్రభం, వెండి కాంతితో కనబడుతుంది. యుగాల్లో శక్తి తగ్గుతున్న కొద్దీ దాని కాంతి భేదం ఏర్పడుతుంటుంది. ద్వాపరే లోహ సదృశం కలవు ప్రస్థర సన్నిభం అన్నారు. ఇక్కడ ద్వాపరంలో లోహ కాంతిలో కనబడుతుంది, కలిలో రాతిలా కనబడుతుంది మొత్తం ఇక్కడ. కానీ చూడగలిగే శక్తి ఉంటే క్షేత్రం జ్యోతిర్మయం.
అసలు భారతదేశంలో ఏర్పడే క్షేత్రములన్నీ జ్యోతిర్మయములండి. ఇలాంటి మహాక్షేత్రాలు కలిగిన మహాక్షేత్రం భారతదేశం. ఇక్కడ భారతదేశమే మహాక్షేత్రం. ఇన్ని క్షేత్రాల వైభవం ఇక్కడున్నది. ఇవి కాళహస్తీశ్వర మహాత్మ్య ప్రామాణిక గ్రంథం 72 అధ్యాయాలు ఉందని చెప్పుకున్నాం. అందులో మంత్రశాస్త్ర, యోగ శాస్త్ర, తపశ్శాస్త్ర రహస్యాలు ఉన్నాయి. అందులో ఏ సాధనలు ఎలా చేయాలి ఇత్యాది విషయాలన్నీ అందులో చెప్తారు. ఏ తీర్థములు ఎక్కడున్నాయి ఇవన్నీ. అయితే ధూర్జటి కావ్యమర్యాదతో రచించారు కనుక అవన్నీ తీసుకురాలేదైనా, కొంతమేరకు తీసుకున్నారు. ధూర్జటి మునిమనుముడు మరికొంత విస్తారంగా రచించారు. తెలుగులో గొప్ప ప్రబంధం, అది కూడా మంచి ప్రౌఢ ప్రబంధంగానే ధూర్జటి మునిమనువుడు ధూర్జటి లింగరాజు కవి రచించాడని మనం చెప్పుకున్నాం. అది శ్రీకాళహస్తి స్థలమాహాత్మ్యం అని పేరుతో రాశారు. ఈ మధ్యలో మనుమడున్నాడే, కృష్ణరాజ చరిత్ర అని కృష్ణదేవరాయల చరిత్రను రచించాడు ఆయన, ధూర్జటి పేరు స్మరించుకుంటూ ఆయన మనుమడు. కానీ ఆయన మునిమనువుడు కాళహస్తి మహాత్మ్యాన్ని చాలా మేరకు తీసుకొచ్చారు. అయినప్పటికీ ఇంకా చాలా ఉందండి రహస్యం. అపారమైన వాంగ్మయం కనబడుతుంది కాళహస్తిని ఆధారం చేసుకుని. సంస్కృతంలోనూ, తెలుగులోనూ, ద్రవిడ భాషలో కూడా కనబడుతున్న అంశములు చాలా ఉన్నాయి. మొత్తానికి బ్రహ్మపురం అని పేరు రావడానికి కృతయుగంలో అగస్త్యుల వారు వచ్చి వెళ్ళిన తర్వాత ఒక వృత్తాంతం జరిగింది. ప్రారంభం కృతయుగంలోనే. బ్రహ్మదేవుడు ఒకప్పుడు సరస్వతీదేవిని చూసి ఆయనకి మోహం కలిగింది. పత్ని ఎడల మోహం, కానీ అకాల మోహం కలిగింది. అందుకే మన సంస్కృతిలో ఇది ఒకటి రీసెర్చ్ చేయవలసిన సబ్జెక్ట్ అండి. ఇక్కడ దాంపత్య ధర్మంలో మోహము అనుమతించబడుతుంది, కానీ కాల నియమం ఒకటి ఉంటుంది. అందుకే సంధ్యాది కాలాలు ఇవన్నీ కూడాను దోషములుగా చెప్పబడుతుంటాయి. అకాలంగా కలిగింది ఆయనకి మోహం. అది ఎందుకంటే దాని వెనకాల ఒక వేరే పరమార్థం ఉంటుంది. దానితో ఆయనకి మోహవాంఛ ఎంత ఉన్నదంటే, నేను అనేక రూపాలు ధరిస్తాను అనే శక్తిని కూడా అనేక రూపాలు ధరించమన్నాడు. ఈ అనేక రూపాలతో విహరించిన తర్వాత 30,000 మంది రాక్షస సంతానం కలిగారు ఆయనకి. కాల ప్రభావం అలా ఉంటుందండి. అవతల వాళ్ళు యువతల వాళ్ళు గొప్పవాళ్ళైనా కాలం ఒకటి ఉంటుంది. అందుకే టైం ఫ్యాక్టర్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, కానీ పుట్టిన వాళ్ళు ఇలా పుట్టారు ఎందుకంటే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి అక్కడ. కాల ప్రభావం, వీటిలో అనేక మర్మములు ఉంటాయి కథలో. బ్రహ్మదేవుడు విద్యాదేవతతో మోహించి అనేక రూపాలతో రమించడం సంకేత భాష. ఇది అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి తన నుంచి వచ్చిన క్రియేటివిటీ పట్ల తానే మోహితుడవుతూ ఉంటాడు. ఇది ఆలోచించవలసిన మరొక అంశం. తాను ఏదైనా సృజన చేసేటువంటి గొప్ప థాటు తానే మోహితుడే ఒకానొక మోహంలో పడే అవకాశం ఉంటుంది. అది విద్య మోహం కాకుండా మోక్షంగా పనికి రావాలి అంటే దానికి ఒక పరిణితి కావాలి. కానీ బ్రహ్మదేవుడికి ఆదిలో కలిగిన ఈ మోహం తర్వాత తపస్సుతో క్షీణించింది. తపస్సుతో మోహం పోతుంది తెలుసుకోవాలి. కానీ ఏదైనా మన నుంచి ఆవిష్కరింపబడగానే ఒకానొక అహంకారం వస్తుంది, దానితో మోహితులం అవుతాం. దాని ప్రభావం చాలా ఉంటుంది. ఇది సంకేతంగా బ్రహ్మకథలో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటివి. ఎందుకు పురాణములైన దేవతలు ఒక్కొక్కరు ఒక్కొక్క భావానికి సంకేతం, ఒక్కొక్క శక్తికి సంకేతం. అందుకే బ్రహ్మ కూడా ఇలాంటి వాడే అనమాట అంటే మనకు పాపం వస్తుంది. వాళ్ళ సందర్భాలు గమనించాలి. అందుకే దేవతలు చేస్తే లీల, మనం చేస్తే కర్మ. నొక్కి చెప్తే కర్మ, అర్థం చేసుకోకపోతే కర్మాతి కర్మ. మరి చెప్పడానికి ఏముంది ఇక్కడ? కానీ దేవతలు లీలలు, కానీ బ్రహ్మ దేనికి సంకేతం అని అర్థం చేసుకుంటే వచ్చిన సరస్వతి దేనికి సంకేతమో తెలిస్తే వస్తుంది. సృజనాత్మక శక్తి బ్రహ్మ, సృష్టికర్త. అలా సృజింపబడినటువంటి ఒక భావన బలం ఏదో అది సరస్వతి. అది విద్యారూపంగా ఉన్నది. విద్య పట్ల మోహితం కారాదు. విద్యని వినియోగించుకోవడం వేరు, మోహితం కావడం వేరు. ఇది అనేక రకాల భావాలు. ఏది తత్వత ఆలోచించే వాళ్ళకి, లేకపోతే సరిపోయింది. 30,000 మంది రాక్షసులు పుట్టేట అంటే విద్యామోహం వల్ల దుష్ప్రవృత్తులు కలగవచ్చు. 30,000 మంది. ఈ 30,000 మంది లోకకంటకులు అయ్యారు. మరి రాక్షస ప్రవృత్తి కదా. లోకకంటకులైతే లోకక్షేమం కోసం వాళ్ళు బ్రహ్మని దేవతలు ప్రార్థించారు. లోకకంటకులు కొడుకులు లోకకంటకులైనా వాళ్ళని పరిమార్చవలసినదే అనేది విశ్వనియమం అండి. ఏం చేస్తాం? అందులో సృష్టికర్త యొక్క ధర్మం కదా. దానితో కోపం వచ్చింది ఆయన కొడుకుల మీదకి. ఆయన కోపం నుంచి ఒక శక్తి పుట్టింది. ఆ కోపం నుంచి శక్తి ఉగ్రుడు అనే పేరుతో వచ్చాడు. ఆయనకు అప్పచెప్పాడు వాళ్ళ పని చూసుకొని. ఆ ఉగ్రుడు వెళ్ళి మొత్తం 30,000 మందిని పరిమార్చి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి గొప్ప విజయం సాధించానన్నాడు. వెంటనే కొడుకులందరినీ చంపాడు కదా అని కోపంగా చూశాడు ఆయన్ని. ఆ కోపం అగ్నిగా మారి ఉగ్రుడిని దగ్ధం చేసిందండి ఇక్కడ. అంటే చివరికి వచ్చిన పిల్లాడు కూడా తన కోపంతో దగ్ధమైపోయాడు. అంతకుముంచిన ఉగ్రుడు ఎవరు? ఈయన కోపం నుంచి వచ్చిన వాడే. ఈయన కోపం నుంచి వచ్చిన ఉగ్రుడు కామం నుంచి కలిగిన 30,000 మందిని నశింపజేస్తే, కోపం నుంచి కలిగిన వాడిని మళ్ళీ బ్రహ్మ కోపమే నశింపజేసింది. ఇది ఆలోచించవలసిన అంశం అండి ఇక్కడ. భావాలు
తర్వాత దుఃఖం కలిగింది. ఇప్పుడు 2 దోషములు నాకు వచ్చాయి. పుత్రుని చంపినటువంటి దోషము, అదేవిధంగా పుత్ర విహీనతా దోషం 2 కలిగే. ఎందుకంటే సృష్టికర్త గనక సంతానము దాని విస్తారం అనే భావం గురించి ఆలోచిస్తున్నాడు. సృష్టికర్త కదా, ఇది నశించిందని భావించాడు. తర్వాత ఆయన నుంచి మానసపుత్రులు కలగడము, వాళ్ళ మానసపుత్రులని వశిష్ఠాదులు, ప్రజాపతులు అంటే దక్ష ప్రజాపతి, అంగిరుడు, పులహుడు, పులస్త్యుడు ఇత్యాదులు మానస సృష్టి. తర్వాత సృష్టి అంతా జరిగింది. కానీ ఇతల్లో మొదట పోయినటువంటి వారి గురించి బాధ కలిగి ఆయన పరమేశ్వరుని ఉద్దేశించి ధ్యానించాడు. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, నువ్వు తపస్సు చేసుకున్నాడు. ఎందుకంటే ఏ లోకంలో తిరిగినా అక్కడ సాధనలు చేయడానికి లేదు. ఎందుకంటే పైలోకాలన్నీ భోగలోకాలే తప్ప యోగలోకం భూమి, అందులో భూమినందు భారతవర్షమే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే యోగ భూమి ఇది, తపోభూమి ఇది, ఏది చేసినా ఇక్కడే. అందుకు నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే దక్షిణ కైలాస క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళని శివుడే చెప్పాడు ఈయనకి. దాన్ని బట్టి బ్రహ్మదేవుడు ఈ క్షేత్రానికి విచ్చేశాడు. ఇక్కడ తపస్సును ఆచరించాడు. ఎందుకంటే తత్వక్షేత్రం కదా, తత్వజ్ఞానం వస్తే మోహాన్ని జయించవచ్చు. అందుకే మోహం కారణంగా నీకు కలిగిన కామక్రోధాది వికారాలు లోకకంటకమైతే అది పోయాయి. ఇప్పుడు అది నీకు మళ్ళీ బాధ కలగకుండా మళ్ళీ రాకుండా ఉండేటట్టు ఉండాలంటే తత్వజ్ఞానం చేతనే పోతుంది. కనుక ఈ కథలో సంకేతం ఏమిటంటే మనలో ఒక ప్రతిభ వల్ల దేనివల్ల అహంకారం ఒకటి ఏర్పడి దానివల్ల కలిగే కామక్రోధాదులు ఏవైతే ఉంటాయో వాటిని నిగ్రహించగలిగినా జ్ఞానం కలిగినది ముక్తి లేదు గనక జ్ఞానం కలిగి నువ్వు సృష్టి చేయి, అప్పుడు నీకేం పర్వాలేదు. అలాంటి జ్ఞానం ఇచ్చే క్షేత్రం ఏది? ఈ భవ్యమైన దక్షిణ కైలాసం గనక అక్కడికొచ్చి తపస్సును ఆచరించారండి. సరస్వతి సమేతంగా తపస్సును ఆచరించారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై దక్షిణామూర్తిగా జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే అది ముందే ఇవ్వచ్చు కదా అంటే తగిన తపస్సు ఉండాలి కదా, తపస్సుకు తగ్గట్టే ఇస్తాడు. అందుకే బ్రహ్మదేవుడికి బ్రహ్మజ్ఞానం దక్షిణామూర్తి ఇచ్చాడు. ఈ విషయాన్ని ఉపనిషత్తులో కూడా యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యోహి వేదాహ ప్రహిణోహి తస్మై అన్న మంత్రంలో బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇచ్చిన వాడని చెప్పారు కదా, ఆ విధమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు కనుక దీని బ్రహ్మపురం అని పేరు వచ్చినది. అప్పుడు పరమేశ్వరునితో ఒక మాట అంటాడు, ఇప్పుడు వివేకము కలిగి కామక్రోధాది వికారములు లేకుండా ఉన్న స్థితి ఒకటి నీ వల్ల ఏర్పడింది కనుక నీ అనుగ్రహం చేత ఒక సత్సంతానం కలగాలి అన్నాడు. అప్పుడు బ్రహ్మకు సరస్వతీమాత వల్ల కలిగిన అద్భుతమైన సంతానము, ఆ సంతానము పేరు పెట్టమని శివుణ్ణి అడిగారండి. శివుడు ఆయనకి పేరు పెట్టాడు. ఆ నామం ఏమిటంటే ఖండపరసుండును అఖండ దయామండిత కటాక్ష వీక్షణంబుల ప్రత్యక్షం వై కమలజ తనూభవనకు రుభువు అనుడు నామంబు అనొచ్చే. ఆయన పేరు రుభు మహర్షి. ఈ రుభు గురించి మనకు శివరహస్యంలో అత్యద్భుతమైనటువంటి ఒక ఖండమే ఉంది. రుభుగీత అని ప్రసిద్ధి చెంది రమణుల వారికి చాలా ప్రీతి రుభుగీత అంటే. ఆయన ఎక్కువ దీని గురించి చెప్పేవారు. అద్వైత జ్ఞానం అమృతంలో ప్రవహిస్తుంది అందులో. ఈ రుభు మహర్షి ఎలా వచ్చాడనే కథ ఇది. ఆ రుభువుకి పేరు పెట్టడమే కాకుండా అపగ్రహిత రహితంబును కలుషాహితంబును అయిన బ్రహ్మోపదేశంబు చేసి ఆ రుభువుకి సాక్షాత్తుగా శివుడే బ్రహ్మోపదేశం చేశాడు. అంటే బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. అందుకని బాల్యంలోనే బ్రహ్మవేత్త అయి జీవన్ముక్తుడైపోయాడు రుభుడు. జీవన్ముక్తుడై ఉన్నాడు. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నాకు దేని మీద ఇంక కోరిక లేదు. అందుకే ఆత్మజ్ఞుడు దేన్ని ఆశించడు. ఈ మాట ఆత్మజ్ఞుడు దేనిని ఆశించడు. ఏ అర్థంబు వర్ణింపగా లేరు ఆత్మజ్ఞులు, వాళ్ళు ఏ అర్థాన్ని కోరుకోరు అని తల్లిదండ్రుల వీట్కొంచు పుణ్యారణ్యంబుల పుణ్యశైలముల బ్రహ్మజ్ఞానయే త్రిమ్మరన్. ఇంకా వాళ్ళు ఒక చోట ఉండరు. అనికేత స్థిరమతి భక్తిమాన్య సమీప్రియ అని చెప్పినట్లుగా బ్రహ్మజ్ఞానం ఒక చోట అంటుకోకుండా తిరుగుతూ ఉంటాడు. అలాగ తిరుగుతూ ఉంటే ఆయన వద్దకు శిష్యుడిగా ఒక మహానుభావుడు కనబడ్డాడు. ఆయన వచ్చి నిదాఘుడా రుభువు వంక. నిదాఘుడు అనేటువంటి వాడు. ఈ రుభు నిదాఘ సంవాదము అదే రుభుగీత అనే పేరుతో అత్యద్భుతమైన వేదాంత శాస్త్రం చెప్పడం. తత్వశాస్త్రం కొన్ని అధ్యాయాలు ఉంటుంది. ఆ రుభుడు నిదాఘునికి బోధించినటువంటి జ్ఞానం అది. ఆ నిదాగుడు ఇది తెలుసుకుని సనకాదుల కంతయు చెప్పి చూప. ఆ నిదాగుడు రుభువు దగ్గర నేర్చుకున్న బ్రహ్మ విద్యని సనక సనందానాదులకు బోధించాడు. అప్పుడు ఆ సచ్చరిత సమస్త మునిచంద్రులకు కరుణార్ద్ర చిత్తులై ఇచ్చిరి బ్రహ్మ విద్య వెలయించిరి వారు జగంబు నిండుగా అన్నారు. ఇక్కడ సనక సనందనాదులు ఆ బ్రహ్మజ్ఞానాన్ని మరికొంతమంది మునులకు చెప్పారు.
ఆ మునుల ద్వారా బ్రహ్మ విద్యా పరంపర ఏర్పడింది అన్నారు. దీన్ని బట్టి బ్రహ్మ విద్యా పరంపరకు మొదటి గురువు ఎవరు? భగవానుడు దక్షిణామూర్తి. ఆయన నుంచి పొందినవాడు బ్రహ్మపుత్రుని రుభువు కాదండి. రుభువు కంటే ముందు బ్రహ్మదేవుడు పొందాడు, తర్వాత రుభువు పొందాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశములు. ఇలా క్రమంగా బ్రహ్మ విద్యా పరంపరలో రుభుని ఆచార్య స్థానంలో మనం చెప్పుకున్నాం. రుభువు గురించి ఇతర పురాణముల యందు కూడా ప్రస్తావన ఉంది. ఈయన బ్రహ్మ విద్యా వేత్త. ఇలాగా బ్రహ్మపురం అనబడుతూ బ్రహ్మదేవుడు ఎలా తపస్సు చేశాడో తెలియజేశారు. ఇటువంటి క్షేత్రమునకు ఉన్న అనేక నామాంతరాలు తెలుసుకుందాం. దీనికి దక్షిణ కైలాసమని, సత్యవ్రత క్షేత్రమని, భాస్కర క్షేత్రమని, అఖండ బిల్వ కాననము అని పేరున్నది. సజ్జోముక్తికర వ్రత క్షేత్రము మరొక నామం, విజ్ఞాన క్షేత్రము, శివానందైక నిలయం. ఇది కైలాస శిఖరం యొక్క పేరు. క్షేత్రం పేరు కూడా ఆ పేరుతోనే విస్తరించింది, శివానందైక నిలయం అని. అయితే ఇక్కడ బిల్వకాననం అని పేరుంది కదా, అఖండ బిల్వకాననం అంటే కాళహస్తిలో దొరికేటటువంటి బిల్వములు చాలా ప్రత్యేకం. వాటికి అఖండ బిల్వములు అని పేరు. బిల్వం అంటే చాలామందికి తెలిసిందే మారేడు. అక్కడ దొరికే మారేడు దళాలకు ప్రత్యేకత ఉంది. సాధారణంగా 3 దళాల పత్రం మనం చూస్తాం. కొన్ని చోట్ల ఏకదళం అంటే త్రిదళం 3 కలిసిపోయి ఒకటిగా ఉన్నటువంటివి కూడా ఏకబిల్వం అనే పేరుతో కొందరు వ్యవహరిస్తూ ఉంటారు. అవి మన తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, ఓరుగల్ మొదలైన ప్రాంతాల్లో లభ్యమవుతుంటాయి. కానీ అఖండ బిల్వం లేదా మహాబిల్వం అనే పేరు కాళహస్తిలో ఉంది. అక్కడ మహాబిల్వ కాననములు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే దూర్వాలు ఎలాగైతే కాండాత్ కాండాత్ ప్రరోహంతి అని ఒకదాని నుంచి కూడా మొలిచినట్లుంటాయో అవి అలాగుంటాయి. చివరకు చిగుళ్లతో చాలా అందంగా కనబడుతుంది. ఒకదానికి సుమారు 14 ఆకులు అటు ఇటుగా ఉంటాయండి ఇక్కడ. అవి అఖండ బిల్వములు అంటారు. అఖండ బిల్వ కాననం అక్కడ ఉన్నది. ఒకప్పుడు అమ్మవారు పరమేశ్వరుణ్ణి ఒక మాట అడిగారు. ఇవన్నీ లీలా విలాసములు. లోకంలో స్త్రీలందరూ బాగుపడాలి అని అమ్మవారు కోరుకున్నట్టు చాలా విశేషం. ఎందుకంటే స్త్రీలకి కొన్ని శారీరకమైన బాధలు ఉంటాయి, రుగ్మతలు వస్తాయి, కొన్ని గ్రహ బాధలు కూడా ఉంటాయి. గ్రహం అనంటే తెలుసుకోవాల్సిందంటే అవగ్రహాలు మాత్రమే కాదు, గ్రహ విజ్ఞానం చాలా ఉన్నది. గ్రహం అనంటే మన మీద ప్రభావం చూపించే విగ్రహములు. అని అంతరిక్షంలో మన మీద ప్రభావం చూపించేవి ఉన్నాయి, వాటి గ్రహములని పేరు పెట్టారు. ఇవి కాకుండా భూతాది గ్రహాలు ఉంటాయి. ఏమైనా స్త్రీకి మాత్రము కొన్ని నియమాలు పెద్దలు ఎందుకు ఏర్పరిచారంటే స్త్రీ శరీర లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి సహజంగా కొన్ని రకాల ఉద్రేకాలను కలిగిస్తాయి. అందుకే స్త్రీకి నియమాలు. ఒక్క మానవులకే కాదు, కొన్ని భూతకోటికి కూడాను స్త్రీలపై, శిశువులపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. కనుక వాటి ప్రభావం సోకితే మనోవికారాలు మొదలైనవి కూడా కలుగుతాయి, కొన్ని ప్రమాదాలు కూడా వస్తూ ఉంటాయి. అని వాటి నుంచి బయటపడడానికి స్త్రీలకు కొన్ని నియమాలు మన సంప్రదాయంలో ఏర్పరిచారు. అన్ని నియమాలు ఉల్లంఘించే విచ్చలు విడితనం వచ్చిన తర్వాత ఇవి చెప్పే అవకాశం కూడా లేదండి. ఏం చేస్తాం? పైగా అప్పటికే గ్రహబాధలు సోకితే చెప్పినా వినరు. అది తెలుసుకోవాల్సింది. కానీ శాస్త్రం చాలా పెద్దది. అమ్మవారు ఆలోచించేట స్త్రీలకి గ్రహబాధలు సోకకుండా, అంతేకాకుండా శారీరక రుగ్మతలు లేకుండా ఉండేటట్లు చెయ్యడానికి ఏదైనా వ్రతం ఉందా అని అడిగారు. ఎవరిని? శివుణ్ణి. మీరు ఏ వ్రతం చదివినా పార్వతీదేవికి కైలాసమ్మను శివుణ్ణి ఇట్లా ఆనతిచ్చాయని వరలక్ష్మి వ్రతం నుంచి అన్నీ అదే చదువుతారు. అంటే మనకు అడగడం చేత కాదు కనుక మన తరపున అమ్మవారు అడిగి మన కోసం అనేకం ఇచ్చారు. ఆగమశాస్త్రాలు కూడా అలాగే వచ్చాయి, మంత్రశాస్త్రాలు కూడా. ఇలా అడిగితే శివుడు ఒక వ్రతాన్ని చెప్పాడు ఆమెకి, ఇది చెయ్యు అని. ఆ వ్రతము శైవ పంచార్ణవ వ్రతము. ఆ వ్రతము బోధించి ఈ వ్రతంతో నువ్వు తపస్సు చేయన్నాడు. ఇది స్త్రీలందరూ మొదటి స్త్రీ ఆవిడ ముందు చేసిందిరా మన కోసం. ఆ వ్రతం చేసేటప్పుడు కొన్ని దీక్షలు ఉంటాయి. అవి వర్ణ దీక్ష, దృగ్దీక్ష, మేధాదీక్ష, శాంభవ దీక్ష, మౌన దీక్ష అని 5 రకాల దీక్షలతో ఈ వ్రతం చేయాలి. అలాంటి వ్రతాన్ని ఆమె ఆచరించింది. అలా ఆచరిస్తుంటే మౌన దీక్ష దగ్గరికి వచ్చేటప్పటికల్లా చెలికెత్తులతో వాళ్ళందరూ కబుర్లాడుతుంటే మర్చిపోయి దీక్షా విరమణం చేసింది ఆవిడ. దీక్షా భంగం చేసింది విరమణం కంటే. భంగం చేయగానే శివుడు ఏమన్నాడంటే, నువ్వు నియమం తప్పేవి గనక నువ్వు భూమి మీదకి వెళ్ళాల్సిందే అన్నాడు. ఇక్కడ వెళ్ళి అక్కడ నా కోసం మళ్ళీ తపస్సు చేయన్నాడు. ఇక్కడ అప్పుడు ఆమె భూమి మీద ఎక్కడికి వెళ్ళాలి అన్నది. దక్షిణ కైలాసం అని చెప్పబడుతున్న శ్రీకాళహస్తికి వెళ్ళు. అక్కడ అఖండ బిల్వకాననం ఉన్నది. బిల్వకాననం అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకే భాస్కరీం బిల్వ నిలయాం అంటాం కదా. కనుక బిల్వము అనే విశేషం చాలా శాస్త్రాలు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి తపస్సు చేయు అంటే అక్కడ అమ్మవారు వచ్చి తపస్సు చేశారు.
ఆవిడ తపస్సు చేసి పరమేశ్వర అనుగ్రహం పొందినది కనుక అఖండ బిల్వ కాననంలో అమ్మవారు తపస్సు చేశారు. అది జ్ఞానప్రసూన స్వరూపంలో తపస్సు చేసిన అమ్మవారు మళ్ళీ ఐక్యమయ్యారు. జ్ఞానప్రసూనాంబ ఎవరో తపస్సు చేసిన అమ్మవారు అదే. అయితే దీనికి సంబంధించి స్వామి నామాల్లో 100 నామాలు మహిమాన్వితము అంటూ కాళహస్తి క్షేత్ర సంబంధమైన వాంగ్మయం చెప్తోందండి. ఇది ఇప్పటికీ అక్కడ ఉండే ఆగమవేత్తలకు తెలుసు. ఆ నామాలు సాధారణంగా శివనామాల్లో కనబడవు. శివ సహస్రనామాలు ఉన్నాయి. అదేవిధంగా శతనామాబ్జ మాలిక అని శతనామాబ్జ మాలిక అనే పేరుతో 100 నామాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క నామం ఒక పద్మంలాగుంటూ 100 నామాలు. ఈ 100 నామాలకి ఈ ఆగమవేత్తలు ఎవరైతే కాళహస్తిలో ఆనాటి నుంచి పూజ చేస్తున్న భరద్వాజ ఋషి పరంపర ఉన్నారో వారిలో ఒకరు చాలా కాలం క్రితమే సంస్కృతంలో భాష్యం రచించారు. అందులో అఖండ బిల్వచ్ఛదన ప్రియాయ నమః అని ఒక నామం ఉంది. అఖండ బిల్వచ్ఛదన ప్రియాయ నమః. ఛదనం అంటే కప్పుట. అఖండ బిల్వములతో తన్ని లింగాన్ని కప్పితే సంతోషించేవాడు అన్న నామం అర్థం. దానికి వ్యాఖ్యానం రాస్తూ సంస్కృతంలో ఈ వృత్తాంతాన్నంతటి తెలియజేశారు వాళ్ళు. ఏది? అమ్మవారు వచ్చి అక్కడ తపస్సు చేయడం అనే విషయం. ఇలాగా ఆ నామాల్లో చాలా విశేషాలు గోచరిస్తుంటాయి. అలాగే ఇక్కడ తపస్సును ఆచరించిన మహాత్ముల గురించి కథల గురించి చాలా అద్భుతమైన విషయములు ఆ భాష్యాల్లో మనకు దొరుకుతుంటాయి. అంటే ఆ గ్రంథంలో ఉన్న విషయాల్ని నామ భాష్యంలో రచించారు. అంటే ఆ విషయాన్ని నామాల్లో చెప్పారని దీన్ని బట్టి తెలుస్తుంది. ఒక్కొక్క నామంలో కూడా చరిత్ర చెప్పబడుతున్నది. అలాగే ఇందులో నీలా కైవల్య కారణ అని ఒక నామం ఉంది. నీలా అని ఒక ఆమె ఉండేది. ఆమె ఒకప్పుడు ఏం చేసిందంటే కొంతమంది విప్రోత్తముల్ని అవమానించింది. ఈ అవమాన కారణంగా నారద మహర్షి శపించితే ఆ శాపానికి గురి అయి పిశాచంగా తిరుగుతూ ఉండేది. అలా తిరుగుతూ ఉంటే అగస్త్యులు వారు తారసపడ్డారు. అగస్త్యుడికి దయ కలిగి ఆమెకు ఉపాయం చెప్పెట్ట. ఎందుకంటే ఏ ఉపాధిలో ఉన్నా ఈశ్వరుని ఆరాధించవచ్చు వారి వారి పద్ధతుల్లో. అది కూడా తెలుసుకోవాలి. కింద అది అండర్లైన్ చేయాలండి. వారి వారి పద్ధతుల్లో మానవ ఉపాధుల్లో కూడా వారి వారి సంస్కారాల నుంచి ఆరాధన పద్ధతులు ఉంటాయి. అందరికీ ఒకటి కావు. అలాగే పిశాచాలకు కూడా పద్ధతి ఉందిట. ఆమెకిచ్చిన పద్ధతి ఏమిటంటే సమ్మోహన భైరవ తంత్రం అనేదాన్ని ఇచ్చాడు. సమ్మోహన భైరవ మంత్రం. దాన్ని జపం చేస్తున్నది. ఆయన ఏం చెప్పాడంటే పాప పరిహారం నేను తొలగి చేయగలను అన్నాడు భైరవుడు. నువ్వు ఆ జపం చేస్తే భైరవుడు వచ్చి నన్ను అనుగ్రహిస్తాడంటే భైరవుడు ఆ జపం చేస్తే అప్పుడు ఆమెకు అనుగ్రహించి నువ్వు ఒక పని చేయి, నాకు చేసిన ఈ మంత్రాన్ని మళ్ళీ దక్షిణ కైలాసానికి వెళ్ళి చేయి, ఆ అరణ్యంలో అక్కడికి వెళితే నీకు అనుగ్రహిస్తాను. కానీ నేను ఎలా చేస్తానంటే నువ్వు శివస్తోత్రముల్ని నన్ను స్మరిస్తూ చేస్తే నువ్వు అనుభవించవలసిన పాపాలని నేను 2 ఘడియల్లో నీకు అనుభవింపజేస్తానన్నాడండి. ఇది ఒక పెద్ద రహస్యమైన మాట. కాశీలో ఎలాగైతే చేసిన పాపములు పరిహరింపబడవు తెలుసుకోండి. ఎక్కడ చేసిన పాపమైనా కాశీక్షేత్రానికి వెళ్తే పోతుంది. కాశీకి వెళ్ళి పాపం చేస్తే మాత్రం ఎక్కడా పోదు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకు కొంతమంది కాశీకి వెళ్ళి మహాక్షేత్రం కదండి ఎలా ఉన్నా పర్వాలేదని పాపాలు చేస్తారు. వాళ్ళకి మహాదుర్గతులు కలుగుతాయి తెలుసుకోండి. అయితే ఏదో భాగ్యవశాత్తు అక్కడ పోయారనుకోండి పాపాలు మినహాయింపబడవు. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మన సంస్కృతిలో మాత్రం ప్రార్థన చేస్తే మాఫీలు జరగవు తెలుసుకోండి. ఇక్కడ ఎలా చేస్తారంటే అక్కడ పరమేశ్వరుడు భైరవ రూపంలో ఉంటాడు. ఎందుకంటే కాశీక్షేత్రంలో మరణించిన వారికి యమదండం లేదు, నరకలోకానికి వెళ్ళరు, భైరవుడే దండిస్తాడు. ఒకవేళ అక్కడ పాపం చేసి మరణిస్తే భైరవుడు దండన ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే కొన్ని వేల యమదండలతో సమానంట. ఈ భైరవ దండని ఎలా ఉంటుందో చూద్దామని యముడు వచ్చాడు ఒకసారి. వచ్చానికి ఆయన వణికిపోయాడు. అమ్మో ఇలా మేము దండించడం మాకింకలు దండించలేరు. ఎందుకంటే మోక్షం అంటే అంత తేలిగ్గా ఉంటుందండి. నరకలోకంలో కానీ శిక్ష అనుభవిస్తే మళ్ళీ భూమికి వచ్చి కొన్ని అనుభవిస్తాం కనుక సరిపోతుంది. కనుక అక్కడ తక్కువే చెప్పాలంటే భైరవ దండనతో పోలిస్తే. భైరవ దండన ఎలాంటిదంటే మొత్తం వాడు చేసిన వాటన్నిటినీ అక్కడ భైరవ దండంతో శుద్ధి చేస్తాడు. అది ఎక్కువసేపు ఉండదండి, మహా అయితే కొద్దిసేపే. కానీ కొన్ని వేల సంవత్సరాల శిక్ష కొద్దిసేపట్లో పెడతాడు. అది ఎలాంటి టెక్నిక్ ఆయనకి తెలియాలి, మనకి తెలియదు. ఇక్కడ అప్పుడు శుద్ధుడైతే శివుడికి అప్పగించి ముక్తినివ్వని చెప్తాడు. మొత్తాన్ని కాశీలో మరణం పొందితే మోక్షమే, కానీ పాపికి మాత్రం ఈ శిక్ష అనుభవించేక మోక్షం. అందుకు కాశ్యాంత మరణాన్ముక్తి తెలుసుకోవాలి. ఇదే సమయంలో చాలామంది కోరుకున్న మేరకు నేను ఒక మాట చెప్తున్నాను. ఇటీవల కాలంలో ఇలా పైన పురాణ మాటలు విని ఇది వినేవాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, కానీ శ్రద్ధగా వినేవాళ్ళ సంఖ్య మాత్రం తగ్గింది.
వాళ్ళు పూర్ణంగా వినరు. కాశీలో మరణిస్తే మంచిది కదా అని సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాశీకి వెళ్ళిపోయి అక్కడే పురుగుల మందో లేదు ఉరిపోసుకుని చచ్చిపోతున్నారు. ఆత్మహత్య చేసేసుకుంటే కాశీలో కన్నా మోక్షం అని. కానీ కాశీలో ఆత్మహత్య చేసుకుంటే మాత్రం మోక్షం లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. పైగా 36,000 సంవత్సరాలు పిశాచమే తిరుగుతాడన్నారు ఇక్కడ. కనుక మిత్రులకిందరికీ తెలియజేయండి ఈ విషయం. కనుక కాశీలో ఆత్మహత్యగా మాత్రం మోక్షం లేదు. మిగిలిన ఏ విధంగా పోయినా వాడికి పాపాలు తెలిసి చేయకపోతే మాత్రము తెలిసి తెలియక చేస్తే అక్కడ తెలిసి తెలియక చేసే గంగా స్నానం వల్ల శివలింగ దర్శనం వల్ల పోతుంది. తెలిసి చేసిన పాపాలకు మాత్రం భైరవుడు దండించి తీరుతాడు. ఇది కాశీ మరణ వివేకం తెలియాలి. అంతేగాని కాశీలో చచ్చిపోవడానికి వెళ్ళకూడదు, జీవించడానికి వెళ్ళాలి. తెలుసుకోండి ఇక్కడ. కాశీలో జీవించడం నీ నిర్ణయం, ఎప్పుడు సిద్ధి పొందాలో ఈశ్వరు నిర్ణయం. అందుకే కాశీలో జీవించాలి. ఎలా జీవిస్తే ముక్తినిస్తాడో అలా జీవించాలి. అందుకే కుక్షింభరత్వంతో కాశీలో జీవించడం ప్రధానం కాదండి. అలా బ్రతికే వాళ్ళు ఉంటారు కాశీవాసులు. వాళ్ళు కాశీవాసం అనే పేరు వారికి ఉండదు, కాశీలో నివాసులు వాళ్ళు మాత్రమే. అయితే వారు కూడాను చివరి దశలో పోతే వాళ్ళ పాపాలకు భైరవుడు వేయాల్సింది వేసే ఇస్తాడు. ఎవరికి ఇది తెలుసుకోండి ఇక్కడ. అంటే కాశీకి ఎందుకు వెళ్ళిపోయామంటే సమయం వచ్చింది కనుక భైరవుడు వచ్చాడు కనుక 2 ఘడియల్లో నీ పాపాలు నేను పోగొడతానని చెప్పాడు అక్కడ. ఆ విధంగానే ఆ నీలాదేవికి పాపాలు పోగొట్టి ఆమెకు కాళహస్తీశ్వరుడు అనుగ్రహం లభించేటట్టు చేశాడు. ఇలా అనేకమైన కథలు ఈయన వైభవం చెప్తూ మూక మృత్యుంజయార్తిఘ్న అని మరొక నామం. మూక మృత్యుంజయ, 2 భక్తులు వీరు. అదే మూకశ్చ మృత్యుంజయశ్చ మూక మృత్యుంజయో తయోరార్త్యం పీడాం హంతి ఇది తథోక్త అని భాష్యం రచించారు ఇక్కడ. ఇద్దరు పేర్లు ఉన్నాయి ఇందులో. ఒకడు మూకుడు అంటే మూగవాడు, మూగవాడిని అనుగ్రహించింది క్షేత్రం. ఆ కథ చెప్తూ వృద్ధాచలం అనే క్షేత్రం ఉంది, ఇది తమిళనాడులో ఉంది. ఇప్పుడు విరుధాచలం అంటారు వాళ్ళు. వృద్ధాచలం ఆ క్షేత్రం పేరు. ఆ వృద్ధాచలంలో నాథశర్మానుగు మునుండేవాడు. ఆయన దగ్గర అనేక శిష్యులు ఉన్నారు. అందులో భీముడు ఒక శిష్యుడు. ఈయన గురువుగారి దగ్గర విద్యలు నేర్చుకుంటూ నాకు వశీకరణ విద్య ఇవ్వండి అని అడిగాడు. చూద్దాం లేని ఆయన వాయిదా వేశాడు. గురువులు కొన్ని విద్యలు ఎందుకు ఇవ్వరు అంటే ఇంకా శిష్యులకు యోగ్యత రాలేదని. కానీ వీళ్ళు అర్థం చేసుకోక గురువు కోపంతోనో అసూయతోనో చేసాడు వీళ్ళు అనుకుంటారు. గురువులకు అసూయలు కోపాలు ఉండవండి, మనకు యోగ్యతలు ఉండవు, అంతే తెలుసుకోవాలి ఇక్కడ. అయితే ఒక శిష్యుడికి ఇచ్చాడు నాకివ్వలేదని అనిపిస్తుంటుంది. వాడుకున్న యోగ్యత వీడికి లేకపోవచ్చు. యోగ్యులు గురువులు నిర్ణయిస్తారు. మనం పేపర్ రాసి మనం మార్కులు వేసుకోం కదా, మార్కులు వేసేవాళ్ళు వేరే ఉంటారు. కానీ గురువులే నిర్ణయిస్తారు అది. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు నుంచి కాదులే చూద్దాం అన్నాడు. దాంతో కోపం వచ్చి ఒకసారి గురువులు నిద్రపోతుంటే నెమ్మదిగా గ్రంథాలయంలోకి వెళ్ళి ఈ వశీకరణ శాస్త్ర గ్రంథం దొంగిలించాడండి. గురువు దగ్గర విద్యని దొంగిలించితే వాడికి వచ్చే పాపం అంతా ఇంత కాదు, గురుద్రోహం అంత పాపం మరొకటి ఉండదండి. గురువుడి దగ్గర అబద్ధాలు చెప్పిన, గురుద్రవ్యాల్ని వంచన చేసిన, ఇలా గురు విద్యను దొంగిలించిన వాడుకున్న పాపం గురించి చాలా శాస్త్రం చెప్పే. గురువు శపించాడు అనుకోండి వాడు అదృష్టం. గురువు శపిస్తే మాత్రం పాపక్షయమైపోయి మళ్ళీ శుద్ధతకు అవకాశం ఉంటుంది. శపించకుండా గురువు వదిలేసాడంటే మాత్రం తర్వాత ఉంటాయి బాధలు. ఇవి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఇక్కడ అదృష్టవశాత్తు గురువు శపించాడు, మూగవాడ వైపు పో అన్నాడు. ఇక్కడ అంటే విద్యని అపహరిస్తే మూగతనం, నీ మూగతనం వస్తుంది పో అన్నాడు. ఆ మూగవాడి ఆయన బాధపడుతూ తిరుగుతూ ఉంటే మళ్ళీ స్వామి అనుగ్రహించి, అంటే గురువుగారు అనుగ్రహించి, నాయన శ్రీకాళహస్తి క్షేత్రానికి చేరుకు, అక్కడ దక్షిణ ద్వారం దగ్గర తపస్సు చేసుకున్నాడు. ఆ దక్షిణ ద్వారం నుంచి 2 కోసుల దూరంలో తపస్సు చేసి కాళహస్తీశ్వరుని అనుగ్రహం పొందాడు. బాధపడుతున్న వాడికి పశ్చాత్తాపం తోడవుతుంది కనుక దీక్ష గట్టిగా చేస్తాడు వాడు. దానివల్ల శివానుగ్రహం లభించి మూగతనం పోయింది. అది మూక ఆర్తిఘ్న. అలా మృత్యుంజయుడు ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఒకప్పుడు మధ్యాహ్నం ఆయన నిద్రపోతుంటే రైక్వుడు అనే మహర్షి ఆయన దర్శనానికి వచ్చినప్పుడు ఆయన కలవలేదు, అవమానించాడు. దాని కారణంగా శాపగ్రస్తుడై అతడు దరిద్రుడయ్యాడు. దరిద్రుడై రాజ్యభ్రష్టుడై అడవుల పాలే తిరుగుతుంటే రోమస మహర్షి అనే మహర్షి ఆయనకి కనబడి ఆయన అనుగ్రహించాడు. ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తికి వెళితే రోమస మహర్షికి ఒక చిన్న ఆలయం ఉంటుంది, భరద్వాజకి కూడా ఒక ఆలయం ఉంటుందండి. కానీ ఎంతసేపు రాహుకేతువులను చూసి వచ్చేద్దామని తాపత్రయం తప్ప క్షేత్ర చరిత్రను తెలుసుకోవాలనే బాధ ఎవడికి లేదు. ఇప్పుడు అసలు రాహుకేతు మన అవిద్యే, ఇంకోటి కాదు. అది పట్టి పీడిస్తుంది. అహంకారం మమకారమే రాహుకేతువులు, వాడితో కొట్టుకు మిట్లాడుతున్నాం. కానీ క్షేత్రం రాహుకేతు క్షేత్రం కాదు, జ్ఞానక్షేత్రం. అలాగని గ్రహబాధలన్నీ పోగొట్టే క్షేత్రం ఉండడంలో సందేహం లేదు. అందుకే ఈ లింగం అమృతలింగం, దివ్యలింగం కనుక తాకి దీనికి అభిషేకం చేయరండి.
దీనికి అభిషేకం పూర్ణాభిషేకం ఉండదు, ఏదో పుణ్యతిథుల్లో తప్ప ప్రోక్షణ మాత్రమే చేస్తారు పుణ్యజలాలతో. తాకి అర్చించరు నేటికి కూడా. దాని పూర్వకథ ఏదో చెప్తారు. పూర్ణం ఎవరు తాకారని, తాకినంత మేర ఒక ధాతువు అయిపోయిందని ఆ చెయ్యి, అందుకు తాకకూడదని చెప్తారు. అవునా కాదో టెస్ట్ చేసే సాహసం ఇప్పుడు ఎవరు చేయట్లేదు, కానీ ఒక నమ్మకం లేదో ఒక సంప్రదాయం, ఒక పద్ధతి, దాన్ని గౌరవించడమే, ప్రశ్నించడం లేదు. ఎందుకంటే ఆలయమే విశ్వాసమైనప్పుడు సంప్రదాయాలను కూడా విశ్వసించాలి, ఇది తెలుసుకోవాలి. అక్కడ ఇప్పటికీ కూడా నవగ్రహ కవచం అని పెడతారండి స్వామికి. ఆ కవచానికి పూజాదులని చేస్తారు. ఎందుకంటే స్వామిని ఆరాధిస్తేనే సర్వగ్రహ దోషాలు పోగొడతాడు. అందుకే కవచంలా కాపాడే స్వామి ఆయన. ఆయన కవచం ఏమిటి, దానికి పూజిస్తే మనకు కవచంలా కాపాడుతుంది. ఇక్కడ అసలు లింగం స్వరూపమే చాలా ఆశ్చర్యం. ఎందుకు ఆ స్వరూపం వచ్చిందో తర్వాత కథలో తెలుసుకుందాం. మొత్తానికి మృత్యుంజయుడు అనేవాడు ఆ రాజు పేరు అది. లోమస మహర్షి ద్వారా ఆయన మొత్తం ఈ కథనంతటిని విన్నాడు. లోమస మహర్షి చెప్పినదే 72 అధ్యాయాల శ్రీకాళహస్తీశ మాహాత్మ్యం అండి. ఇక్కడ అందులో మార్కండేయ మహర్షి ఈ విద్యని గ్రహించినట్లుగా చెప్తాడు లోమస మహర్షి. కనుక ఇది మార్కండేయ బోధ కింద లోమస మహర్షి చెప్పినటువంటిది. ఈ లోమస మహర్షి దేవలోకంలోని ఋషి. అర్జునుడు పాశుపతాస్త్ర సిద్ధి కోసం తపస్సుకు వెళ్ళినప్పుడు అట్టుంచి స్వర్గానికి వెళ్తాడు. కొంతకాలం ఆయన కనబడ్డు. ఆ సమయంలో మన ధర్మరాజు వద్దకి లోమస మహర్షిని పంపిస్తాడు ఇంద్రుడు. వాడిని కొంతకాలం క్షేత్రయాత్ర చెయ్యమను అని చెప్తాడు. అప్పుడు లోమస మహర్షి వచ్చి వీళ్ళని క్షేత్రయాత్రకు ప్రేరేపిస్తాడు. అప్పుడు వారితో పాటు ధౌమ్యుడు పురోహితుడు ఉన్నవాడు కూడా బయలుదేరుతారు. లోమస మహర్షి మాత్రం ఆకాశ సంచారం చేస్తారు, వీళ్ళు మాత్రం భూమి యందు నడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన దివ్యర్షి. అక్కడ లోమస మహర్షి ప్రస్తావన వస్తుంది. ఆ రోమస మహర్షి లేదా లోమస మహర్షి ఆయన యొక్క ప్రతిమ నేటికి అక్కడ ఉంది, విగ్రహం శిల్పంలో కనబడుతుంది. నేటిగా ప్రాచీనతను గుర్తు చేసే వైనాలు చాలా చాలా ఉన్నాయి ఆ భవ్యమైన క్షేత్రంలో. మొత్తానికి ఆ గ్రంథం ఆ విధంగా వచ్చింది. ఇలాంటి మహిమలు చాలా చాలా క్షేత్రానికి ఉన్నాయి. అలాగే సజ్జోముక్తికర వ్రతం అనేది తర్వాత చూద్దాం. శ్రీకాళహస్తి అనే పేరు. ఇప్పుడు ఈ పేరు ఎలా వచ్చింది అనే దాన్ని తెలియజేస్తూ ఏ యుగంలో ఎవరు ఎలా ఆరాధించారో చెప్తున్నారు. ఇక్కడ దక్షిణ కైలాసం గురించి చెప్తూ కొన్ని విషయములు ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ శాస్త్రంలో ఉన్నవి చెప్తున్నాం. ప్రధానంగా ఆ గ్రంథంలో కైలాసవాసి భగవాన్ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. ఇప్పటికీ ఈ శ్లోకమే అక్కడ లిఖించబడి చాలామందికి గోచరిస్తూ ఉంటుందండి. దీని గురించి చెప్తూ ఒక మాట అంటున్నారు. భూమౌ దక్షిణ కైలాసే. సాధారణ ఒక ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉంది. జననంతో కమలాపురం ముక్తినిస్తుంది. కమలాపురం అంటే తిరువారూరు. పుట్టుకతోనూ ముక్తినిస్తుంది. అందుకే సంగీతమూర్తిత్రయం పుట్టిన చోటది. కానీ అది పుట్టుకతోనూ ముక్తినిస్తుందని పురాణంలో ఉంది. మరణంతో ముక్తినిచ్చేది కాశీ. కాశ్యాంతో మరణాన్ముక్తి. స్మరణాద్ అరుణాచలం. స్మరిస్తే ముక్తినిచ్చేది అరుణాచల క్షేత్రం. అయితే స్మరణ అంటే ధ్యానపూర్వక స్మరణ అంటే ఊరికే అనడం కాదు. అంటే అది కూడా కష్టమని తేలిపోయింది. పుట్టుక మన చేతిలో లేదు కనుక కమలాపురంలో పుట్టలేదు. కాశీలో మరణం మన చేతిలో లేదు. ఉందామని 99 ఏళ్ళన్నా అప్పుడే మీరు విజయవాడ గుంటూరు వస్తారు, అక్కడ అయిపోతుంది అయిపోతుంది. చాలామంది జరుగుతున్న విషయమే. కనుక అది సాధ్యం కాదు. పోని స్మరణ అంటే అది వల్ల కాదు. దర్శనాద్ అభ్రసదసి. చూస్తే చాలు ఇచ్చేది చిదంబరం. మరి దక్షిణ కైలాసం గురించి ఏం చెప్పారో చూద్దాం. భూమౌ దక్షిణ కైలాసే ప్రవేశాన్ముక్త ఏవ సహా అన్నాడు. ప్రవేశిస్తే ముక్తినిచ్చే క్షేత్రమయ్యా దక్షిణ కైలాసం అని చెప్పారు. అంటే శ్రీమద్ దక్షిణ కైలాసాభిక్షం స్థలవరుత్తమం పునఃప్రోక్త అశేష ముక్తి నిధానం కథితం వరం. అది ముక్తులకి నిధానం. ముక్తులు అని ఎందుకన్నారు అంటే సారూప్య సాలోక్య సామీప్య సాష్టి సాయుజ్య అనబడేటటువంటి వారి వారి ఉపాసనా స్థాయి బట్టి ముక్తినిస్తుంది. ఏ ముక్తి అయినా మళ్ళీ వెనక్కి రానివ్వనిది, అది గొప్పది. పైగా ఈ క్షేత్రంలో సాధన చేస్తే జ్ఞానవైరాగ్యదం. జ్ఞానవైరాగ్యాలు వస్తాయి. దాన్ని బట్టి సాక్షాత్ శివసాయుధ్య కారణం. జ్ఞానం లేని మోక్షం లేదుగా. ఆ జ్ఞానం ఇక్కడ లభిస్తుంది. అందుకే తస్మా సర్వోత్తమం స్థానం యదవేవ మునీశ్వరాహ. ఇది మార్కండేయ మహాముని చెప్పినట్లుగా లోమస మహర్షి చెప్పినటువంటి వాక్యములు. అంతేకాదు వెళ్ళినా వెళ్ళకపోయినా కాళహస్తిని తలంచుకున్నా చాలండి, గొప్ప ధన్యత లభిస్తుంది. అలా అనుకుంటే ఎప్పటికైనా కాళహస్తి వెళ్ళే యోగం కూడా వస్తుంది. అదే ధ్యానాచ్చ కీర్తనాదశ్చ శ్రవణాత్ ఈక్షణాత్ సకృత్. ధ్యానం చేసిన, కీర్తించిన, దీని గురించి విన్నా 3 రోజులు మనం చేసి ఎంత పుణ్యం సంపాదించుకుంటున్నాం తెలుసుకోండి. అంతేకాదు దీక్షణాత్ లేదు ఈక్షణాత్ చూసిన,
సకృత్ ఒక్కసారి చేసిన స్పర్శనాత్ స్పర్శించిన అతడు ఫలాన్ని వర్ణించడం కూడా రాదు, అంత గొప్ప ఫలం లభిస్తుంది సుమా. అంతేకాదు కాళహస్తిలాగే మిగిలిన క్షేత్రాలు అని కాళహస్తితో మిగిలిన క్షేత్రాలను పోల్చవద్దు అన్నాడు ఇక్కడ. అస్య స్థలస్య సదృశం ఏ వదంతి స్థలాంతరం తేయాంతి నరకం ఘోరం. కాళహస్తి లాంటిదే మరొక క్షేత్రమని మరొక దాంతో పోల్చవద్దు, దీని ప్రత్యేకత దీనిది అని చెప్పారు. దక్షిణ కైలాసము అనే మాట అన్న తరించిపోతారు. శ్రీమద్ దక్షిణ కైలాస కీర్తనాదేవ మానవాహ ముచ్యంతే ఘోర సంసారాత్ దేశాంతర్గత అపి. కాళహస్తి క్షేత్రంలో లేకపోయినా మీరు ఎక్కడున్నా శ్రీమద్ దక్షిణ కైలాసం అనుకుంటే చాలు తరించుతాం. ఏ జాతి వాడైనా చండాల పుల్కసో అపి శృత్వా దేశాంతరీకృత్ అంటూ ఇది గొప్ప విషయం ఏంటంటే సజ్జో బంధాద్ విముచ్యతే, వెంటనే బంధము నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇక్కడ అనేక దివ్య శిఖరములు ఉన్నాయి, కొన్ని మంచి పర్వత ప్రాంతములు కొన్ని ఉన్నాయి. పర్వతాలను మహాపర్వతాలు కాదు, కొండలు అని మనం వర్ణించవచ్చు. అవన్నీ పవిత్రతలో మాత్రం చాలా గొప్పవే, అలాంటివి ఎన్నో ఉన్నాయి అని చెప్తూ యత్రాస్తే భగవాన్ శంభు జగతాం కారణం విభు ఏకోర్ విశసన స్థానం పాపాభ్యస్య మునీశ్వరాహ. శివుడు సాక్షాత్తుగా ఉన్న చోటు సమస్త పాపములకు శ్మశానం వంటిది అన్నట్టు. అంటే సమస్త పాపాలు అక్కడ దగ్ధమవుతాయి సుమా. అటువంటి ఈ క్షేత్రం గురించి ఎన్నో వివరాలు చెప్తూ ఏ యుగంలో ఎవరు తరించారో చెప్తున్నాడు. ఇది చాలా ముఖ్యం, ఎందుకు చెప్తున్నామో చూడండి. కృతయుగంలో బ్రహ్మ, అగస్త్య, పార్వతీచ అంటే ఆమె అమ్మవారు వెళ్ళి తపస్సు చేసింది కూడా ఆ యుగంలోనే. నీల గురించి హరహరో మునే, హరహరుడు అనే ముని. మయూరుడు అనేవాడు, ఆయన ఇక్కడ ఆరాధన చేసి తరించాడు. భీమ, ఇందాక భీముడి కథ చెప్పుకున్నాం. చంద్ర అర్క చక్రాహ, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు కూడా ఇక్కడ ఆరాధన చేశారు. వీళ్ళు మొత్తం 10 మంది వచ్చారు. స్థలే తత్ తపకృత్వా ప్రసాదాత్ పరమేశితు కృతే యుగే భవత్పుణ్య సంప్రాప్తాత్మ మనోరథాః. కృతయుగంలో పూజించిన వారు వీరు. త్రేతాయుగంలో హరి బ్రహ్మాచ అంటే అక్కడ తపస్సు చేసిన వారు హరి బ్రహ్మ. లక్ష్మీశ్చ, లక్ష్మీదేవి తపస్సు చేసే స్కందుడు. రామచంద్రమూర్తి కూడా అక్కడ తపస్సును ఆచరించాడు త్రేతాయుగంలో. మృకండుజ, మార్కండేయుడు. కిరాత, లూత, కాల, ఇభా. కిరాతుడు అంటే కన్నప్ప, లూత అంటే సాలిపురుగు, కాలం అంటే సర్పం, ఇభ అంటే ఏనుగు. ఇది ప్రామాణిక గ్రంథంగా ఆధారంగా చెప్తున్నాం. కానీ త్రేతాయుగంలో జరిగింది కన్నప్ప కథ కూడా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కన్నప్ప కథ రేపు రహస్యాలతో సహా చెప్పడం జరుగుతుంది కనుక అక్కడ విస్తారంగా ఎలాగో చెప్పుకుంటాం. వినవలసినది కన్నప్ప కథ మాత్రం. ఎన్ని దానిలో లేనిపోని కల్పనలు చేసి ఎంత దాన్ని పాడు చేసేసారు. ముఖ్యంగా సినిమాల వాళ్ళు, నాటకాల వాళ్ళు ఎంతగా దాన్ని పాడు చేశారు అనేది రేపు తెలుసుకుంటాం మనం. అంటే వాళ్ళు పాడు చేసిన దాన్ని చెప్పడం కాదు, అసలు కథ ఏంటో చెప్పుకుంటాం. అప్పుడు మీకే అర్థమైపోతుంది ఎంత పాడు చేశారో. వీళ్లకున్న వర్ణ వివక్షలు, వర్గ వివక్షలు అన్నీ కూడా అందులో చొనిపేసి నానా రకాల భ్రష్టు పట్టించారండి. అసలు కన్నప్ప కథ ఏమిటి యథాతథంగా గ్రంథాలను రేపు ఎలాగో తెలుసుకుంటాం. కానీ ప్రసిద్ధిగా ఒక స్థల మాహాత్మ్యంలో చెప్తూ ఒక మాట అంటారు. ఇదివరకు జన్మలో అర్జునుడు కిరాత రూపంలో శివుణ్ణి దర్శించినప్పుడు ఆ కిరాతన అనుగ్రహంతో తర్వాత జన్మలో కన్నప్పయ్యేడు అని చాలామందికి ప్రసిద్ధి ఉంది. ధూర్జటు కూడా ఆ కథని తీసుకుని చివరిలో అది రాశారు. కానీ ప్రామాణిక గ్రంథములందు అది లేదు కనుక అర్జునుడు కన్నప్పయ్యాడు అనడానికి సరి అయిన గ్రంథముల్లో ప్రమాణం లేదు. ఏదో అక్కడ స్థల విశేషాలు చెప్తే ఐతిహ్యాలుగా లోకంలో నానుడులుగా కొన్ని వస్తాయి. కానీ ఏది ఐతిహ్యంగా వచ్చింది, ఏది మహర్షులు చెప్పిన పురాణం అనేది తెలుసుకోగలగాలండి. దానికి కృషి చేయాలి, పరిశోధన చేయాలి, అప్పుడు తెలుస్తుంది. కనుక అర్జునుడే కన్నప్పగా వచ్చాడన్న లోక ఐతిహ్యాన్ని ధూర్జుడు కూడా స్వీకరించి తన గ్రంథం చివరిలో చెప్పాడు. కానీ పురాణంలో చెప్తున్నది మాత్రము అర్జునుడు ఏ యుగం వాడండి? ఎవరైనా చెప్పగలరా? ద్వాపర యుగ అంతం వాళ్ళ కాలం, ద్వాపర యుగ మధ్య కాదు, ద్వాపర యుగాంతం వాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? కన్నప్ప త్రేతాయుగం వాడన్నారు. కానీ ఆయనకి ఈయనకి ఏమీ సంబంధం లేదు. అయితే పూర్వజన్మ విశేషం లేకపోతే మాత్రం శివుడి యందు భక్తి కలగదు, ఇంత త్యాగము రాదు, ముక్తి రాదు. కనుక ఏదో విశేషం ఉంటుంది. ఆ విశేషం ఏమిటి అనగానే అది అని కారణం చెప్పడానికి లేదు. అనేక జన్మాల యోగం వల్ల ఆ జన్మలో వచ్చిందంటే అయిపోయిందంతే. దానికి అర్జునుడితో లింకు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే అర్జునుడికి ఆ జన్మలోనే ముక్తి లభించిందని మహాభారతమే ప్రమాణంగా కనబడుతుంది. ఇక్కడ
అర్జునుడే కారణజన్ముడు, నరనారాయణులో ఒకడు, అంటే భగవదంశ ఆయన. దానికి తోడు మహా తపస్వి. ఆయన పేరు అర్జునుడు కాదు అసలు. ఆయనే చెప్పాడు, నేను చేసిన పనుల వల్ల నాకు అర్జునుడు అని పేరు వచ్చింది. అన్నీ తెల్ల పనులు చేస్తాడు ఆయన. తెల్ల పనులు అంటే అర్థం ఏంటంటే రజోగుణ తమోగుణ దోషము లేని శుద్ధమైన ధర్మాన్ని ఆచరించేవాడు కనుక అర్జునుడి పేరు వచ్చింది. ఆ పేరుకి ఇది అర్థమని విరాట పర్వంలో ఆయనే చెప్పాడు. అలాంటి అర్జునుడికి మళ్ళీ మరొక జన్మ ఏంటండి, ఆయన ఎలా వెళ్ళిపోయాడు అనే దాన్ని వర్ణిస్తూ స్వర్గారోహణంలో భౌతిక శరీరం పడిపోతుంది. అయితే భౌతిక శరీరంతో కూడా వెళ్ళినవాడు ధర్మరాజు మాత్రమే. భౌతిక శరీరాలు విడిచిపెట్టి దివ్య శరీరాలతో వెళ్ళిన వారు మిగిలిన నలుగురు ద్రౌపదితో కలిపి. ఇక్కడ అర్జునుడు విష్ణువులోకి వెళ్ళినట్లు వర్ణించారు ఇక్కడ సాక్షాత్తుగా. అంటే అందులోంచి వచ్చాడు కదా, అందులోకి వెళ్ళాడు. అందుకే ఆ కథని అర్జునుడే కన్నప్పనడానికి ఏదో లోక ఐతిహ్యాలు ఉండవచ్చు కానీ ప్రమాణంగా స్వీకరించరాదు. కథగా ఎంజాయ్ చేయండి పర్వాలేదు, కానీ ప్రమాణంగా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే కిరాత లూత కాలేభా అని త్రేతాయుగంలో చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు మొత్తం చెప్పిన వాళ్ళు ఏకాదశ క్రమాత్ 11 మంది త్రేతాయుగంలో. ఏతే త్రేతాయుగే తత్ర తపశ్శుద్ధావస్థలోత్తమే మునే శివప్రసాదేన సంప్రాప్తాత్మ మనోరథాః. మొత్తం ఈ 11 మంది త్రేతాయుగంలో సిద్ధి పొందారు. ఇక ద్వాపర యుగంలో శుభగా, వీళ్ళందరికీ కథలు ఉన్నాయండి అందులో, ఎవరు ఎలా సిద్ధి పొందారనేది. అవన్నీ చెప్పుకుంటే ఎంతకాలం పడుతుందో. శుభగా విజయశ్చైవ జపాలాచ మునీశ్వర మృత్యుంజయో నారదశ్చ పరాశర సుతాత్మజ సనత్కుమార శక్తిపుత్ర త్రిదశానాం సహస్రకం సవైతే ద్వాపరే తత్ర శివాత్ సంప్రాప్త వాంఛితాః. శుభగుడు విజయుడు, ఈ విజయుడు వేరు అర్జునుడు వేరు. జపాల అనే ఒక గోపకాంత శివునిపై భక్తితో ముక్తి పొందిపోయిందని కథ ఉంది. అది ద్వాపర యుగంలో జరిగింది. అలాగే మృత్యుంజయుడి కథ కూడా ద్వాపర యుగం నాటి కథ. నారదుడు, పరాశర సుతుడు అంటే వ్యాస భగవానుడు, సనత్కుమారుడు, శక్తిపుత్రుడు అంటే పరాశరుడు, వీళ్ళు. అలాగే 1000 మంది దేవతల సమయంలో తపస్సును ఆచరించారు. కలియుగంలో కొంతమంది సారంగో వరగుణుడు అనేవాడు తపస్సు చేశారు ఇక్కడ. అతడు ఒక మహారాజు. అందుకే కలియుగంలో ఈ క్షేత్రం పేరు వరగుణ క్షేత్రం. ఎందుకంటే ఆ మహానుభావుడి పేరుతో ఇది వచ్చినది. సారంగో వరగుణో రాజేంద్రో నీలకంఠుడైన రాజు. అలాగే కన్యాయుగళం, 2 కన్యలు. ఆ చరిత్ర కూడా అద్భుతంగా వర్ణిస్తారు ధూర్జటి. వీరు ఏతే సప్తపురా శంభు కృపయా ప్రాప్త వాంఛితా. అలా చక్రధరుడని ఒక ఆయన. మొత్తం 7 ధన్యులయ్యారు ఇక్కడ. ఇంకా అన్యేచ బహవస్సంతి భక్తా. ఏదో లెక్క పెట్టి కొందరిని ఎంపిక చేసి చెప్పాం కానీ అంతమంది మాత్రమే కాదు, అనేక మంది భక్తులు ఇక్కడ తపస్సు చేసి శివానుగ్రహంతో సిద్ధి పొందారు. కలౌయుగే మునిశ్రేష్ఠ తేషాం సంఖ్య నవిద్యతే. అనేక మంది మహాత్ములు తపస్సు చేశారు, అందరి పేర్లు చెప్పడానికి కూడా లేదు సుమా అన్నారు ఇక్కడ. అలాగే ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే కైలాస పర్వతంలో ఒక ప్రత్యేక గుహ ఉన్నదండి. అది మనకి ఇప్పుడు కనబడుతుందా లేదా అంటే కొన్ని ఎప్పుడు అగమ్యంగానే ఉంటాయి. మళ్ళీ ఏ మహాత్ముడు బయటపడతాడు. కొన్ని కంటితో చూడలేవు. అది క్షేత్రాల్లో కొన్ని కంటికి ఎప్పుడూ కనబడవు, కొన్ని ఉన్నా కనబడవు, కొన్ని మాత్రమే కనబడతాయి. 3 రకాలు. దీనికే గూఢం, అగూఢం, గూఢాగూఢం అని అంటారు ఇక్కడ. ఒకప్పుడు కాంచీ యతీంద్రుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బహుకాలం ఉన్నారు శ్రీకాళహస్తిలో. ఒకసారి ఆయన వస్తూ ఉంటే ఒక చోట చెట్లు బాగా మొలిచి పొదలుగా ఉన్నాయండి. మహానుభావులు అక్కడ ఆగి అక్కడ అధికారులను పిలిచి ఈ పొదలు తొలగించండి, ఈ కొండ దగ్గర ఉన్నవి అన్నారు. తొలగించితే కొన్ని గుహలు బయటపడ్డాయి ఆశ్చర్యకరంగా. ఆ గుహల్లో ఏనాడు లిఖించబడ్డ చిత్రలేఖనములు ఉన్నాయండి. ఏనాటి టైం లెక్క కడితే చాలా ప్రాచీనమైనటువంటి చిత్రలేఖనాలు, శివలీలన్నీ అందులో లిఖించబడ్డాయి. అప్పుడు దాన్ని పరిరక్షించమని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆర్కియాలజీ వారు, ఎండోమెంట్స్ వాళ్ళు కలిసి దాన్ని భద్రపరిచారు. నేటికి వెళ్ళి మనం చూడవచ్చు. అది బయట పెట్టినటువంటి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారండి. ఈ క్షేత్రం వారి వాసం వల్ల మరింత ఖ్యాతి పొందింది. ఇదొకటి. చిదంబరం, ఇలా ఆయన అడుగుపెట్టిన చోటే ఒక మహాక్షేత్రం. అలాంటి మహాక్షేత్రాల్లో అడుగు పెడితే ఎంత బాగుంటుంది. అప్పుడు ప్రభుత్వంలో మంత్రిత్వంలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి చెప్పి ఒక మహాకార్యం చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. మొత్తం ప్రాచీన కళలు, అవి సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, అందులో శాస్త్రబద్ధమైన కళలు కొన్ని అయితే లౌకికమైన కళలు కొన్ని ఉన్నాయి, జానపద కళలు అంటాం. వాటన్నిటికీ మూలం సనాతన ధర్మమే.
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సనాతన ధర్మాన్ని మొక్కలు చేస్తూ హిందూ ధర్మానికి ఈ లౌకికమైనటువంటి జానపదులకి సంబంధం లేదు, దుష్ప్రచారం కూడా జరుగుతోందండి మత మార్పిడిగాళ్ళ వల్ల. కానీ వీరందరూ ఒకే శ్రోతకు చెందినవారు అని రుజువు చేస్తూ పెద్దలు ఎన్నో ప్రమాణాలు చూపించారు. అలా చేసిన వారిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకరు. వారి మహిమల గురించి చెప్తారు, కానీ వారి వల్ల ఉద్ధరింపబడ్డ విద్యల గురించి చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ అండి. ఒకప్పుడు చెప్పుకునే అవకాశం వచ్చింది, 5 రోజులు చెప్పుకున్నాం. ఎంత చేశారో ఆయన సనాతన ధర్మానికి. అదే అవతారమూర్తి అంటే అందుకనా ఆయన అవతారం అని. సాక్షాత్ శివుడు అనేది అందుకే. ఆ సమయంలో ఆయన ఏం చేశారంటే మొత్తం భారతీయ కళలన్నిటికీ సంబంధించి కొన్నాళ్ల పాటు ఒక శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో నేపాల్ నుంచి కూడా వచ్చారండి. లౌకికమైన కళ పల్లెల్లో, గిరిజనుల్లో, వాటి చోట్ల మూలమూలల్లో ఉన్నటువంటి జానపద కళారూపాలు కూడా అక్కడికి వచ్చాయి. శిల్పశాస్త్రం, సంగీత శాస్త్రం, ఇవన్నీ కూడా మొత్తం అన్ని భాషల్లో ఈ చెప్పడంలో మొత్తం భాషలు వేరైనా రాష్ట్రాలు వేరైనా భారతదేశం అంతా ఒకే సంస్కృతిని రుజువు చేసి ఆయన చేశారండి. అదొక హిస్టరీ. ప్రభుత్వకి ఆజ్ఞాపించి మరీ చేయించారు. అది ఈ సమయంలో గుర్తొచ్చాయి. ఇలాంటి గుహలు ఎన్ని ఉంటాయో మనకు తెలియదు, కానీ మొత్తానికి దివ్యక్షేత్రంలో గుహలు ఉన్నాయి. అందులో చిద్గుహ అని ఒకటి, దీనికి మరొక పేరు యక్ష గుహ, ఇంకొక పేరు సదాశివ గుహ, 3 పేర్లు దానికి. దాని పేరు చిద్గుహ. ఈ చిద్గుహ యొక్క విశేషం చెప్తూ ఇందాక చెప్పిన గ్రంథంలో ఈ చిద్గుహ ప్రత్యేకత చెప్పారు. ఒక్కసారి తెలుసుకుందాం. అదేమిటి అంటే ఒకప్పుడు దేవతలందరూ తామే గొప్పవారిని విర్రవీగుతూ ఉంటే శివుడు వాళ్ళ ముందు కనబడి ఏ రూపంలో కనబడి యక్ష రూపంలో కనబడ్డాడు. నిజంగా మీరు గొప్పవారైతే ఈ గడ్డి పరక తగలబెట్టండి అని ఎదురుగా గడ్డి పరకను వేశాడు. మనం అనేక మన కథ చెప్పుకున్నాం. కానీ దేవతలు ఎవరు దాన్ని ఏమీ చేయలేపారు. నువ్వెవరు అని అడిగారు. అప్పుడైనా అంతర్ధానమే అమ్మవారు కనబడ్డారు. అప్పుడు ఇంద్రుడు మాత్రం మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టి నువ్వెవరు అని అడిగితే అప్పుడు అమ్మవారు వచ్చారు. వచ్చిన అమ్మవారు ఆ వచ్చిన వాడు ఎవరో చెప్పారు, ఆయన పరమేశ్వరుడు. వీళ్ళందరూ అహంకరించారు కనుక వాళ్ళకి జ్ఞానం రాలేదు. నువ్వు శరణాగతుడు ప్రార్థించేవి కనుక ఆయనకి దయ పుట్టి నేనుగా వచ్చాను అన్నది ఇక్కడ. అంటే ఆయన దయ ఆవిడ అని చెప్పి విద్య బోధించింది ఇంద్రుడికి. జ్ఞానం అంటే ఏమిటో చెప్పింది. ఉమా హైమవతి భగసోభమాన అని ఎక్కడది జరిగిందో ఆ చోటు ఇది అని చెప్పారని. అది చిద్గుహ అని చెప్పబడుతున్న చోటు అని గ్రంథం చెప్తుంది. అందుకే అక్కడ మొట్టమొదటి వచ్చినవాడు శివుడు వచ్చాడు కనుక ఏ రూపంలో వచ్చాడు? యక్షుడుగా వచ్చాడు. అది యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ అనే మాటలో యక్షస్వరూపం అంటే ఏమిటండి నేను అడిగితే సమాధానం ఎవరికి తెలుసండి? ఇది తెలిస్తే తెలుస్తుంది. ఇక్కడ యక్షుడు అంటే యక్ష జాతికి చెందినవాడు కాదు. యక్ష్వామహే సౌమనసాయ రుద్రం వేదంలో ఉంద మంత్రం. యక్ష అంటే యజింపదగినవాడు అని అర్థం ఇక్కడ, అంటే పూజించదగినవాడు అని అర్థం ఇక్కడ. అది భగవత్ స్వరూపంలో వచ్చింది, పూజించదగిన స్వరూపంగా. అందుకే యక్ష గుహ అని మరొక పేరు దీనికి. సదాశివ గుహ అని మరొక పేరు. చిద్గుహ, చిచ్చక్తి ఎక్కడికి వచ్చింది. అందుకే ఇది జ్ఞానక్షేత్రం అని చెప్పడానికి ఇంకేం కావాలని ఈ కథే కేనోపనిషత్తులు ఉంది. కేనోపనిషత్తు కథ ఇది కనుక అన్ని విధాల జ్ఞానక్షేత్రమే. జ్ఞానప్రసూనాము తప్ప ఎవరు జ్ఞానం ఇవ్వగలరండి? అటువంటి భవ్యమైనటువంటి చోటు ఇది. ఇక్కడ లింగం అమృతలింగం, అంతేకాదు పంచభూతాల్లో వాయులింగం. వాయులింగం అంటే కనబడుతుందా? కనబడితే వాయులింగం అవుతుందా? కనబడనివి 2 ఉంటాయి, వాయువు ఆకాశం. కనబడలేదు కదా అని లేదనకూడదు. ఇక్కడ ఎవడైనా వాయువు లేదు అనగలడండి? ఉందనే అంటాడు. ముందు వాటిలో వాయువు ఉంటేనే అంటాడు. వాళ్ళలోనే ఉండాలి కదా. కానీ వాయువు ఉంది, కనబడకపోయినా వాయువుని ఒప్పుకున్నాం. వాయువు కంటే సూక్ష్మ ఆకాశం. కానీ 2 కనబడవు, కానీ ఆ 2 కూడా ఈశ్వర శక్తి విశేషాలే. అందుకని వాయు రూపంతో లింగం ఉంది. ఏ శిలారూపంలో వచ్చినాడు వాయు రూపంతో రాడు, ఆ రూపంతో ఉన్నాడు. ఉన్నాడనడానికి ఇప్పటికీ కూడాను శివలింగం పక్కన 2 జ్యోతులు మొత్తం గోడలతో గాలి చొరడానికి వీలు లేని గర్భగుడిలో కదులుతూ ఉంటాయండి. అక్కడ నమస్కారం చేసుకోవాలి. అది వాయులింగం. ప్రక్కన ఉన్నది అమృతలింగం. 2 మనం చూస్తున్నాం. ఆ వాయువు అయిన అమ్మవారి పేరేమిటి? జ్ఞాన ప్రసూనం. ఏం పేర్లో! పువ్వులో వాసన ఉంటుంది, కానీ వాసన మన దాకా రావాలంటే వాయువు ఉండాలి. కానీ జ్ఞానప్రసూనం అనే బ్రహ్మ విజ్ఞానాన్ని శివ అనుగ్రహం అనే వాయువు మన దాకా తీసుకొస్తుందండి అన్నాడు ఇక్కడ. ఎంత రమ్యమైన భావం ఇక్కడ. అందుకే కాళహస్తిని తలంచుకుంటే, శ్రీకాళహస్తిని తలంచుకుంటే అది జ్ఞానక్షేత్రమని మనకు ప్రసన్నమవుతూ కనబడుతుంది ఇక్కడ. అంతేకాదు ఇక్కడ విశేషం ఏంటంటే 75 అధ్యాయాల్లో స్కందుడు కొన్ని విషయాల్ని శివధర్మాలని చెప్పినట్లుగా కూడా చెప్పారు ఇక్కడ. అలా ఇక్కడున్న అనేక శివలింగములు ఈ క్షేత్రంలో ఉన్నాయని, వీటన్నిటినీ కూడాను స్కందుడు ఉపదేశించాడని మార్కండేయ నారద సంవాదంలో కనబడుతుంది.
దీనికి భాస్కర క్షేత్రం అని పేరు. దానికి 4 కారణాలు అన్నారు. 4 కారణాల వల్ల భాస్కర క్షేత్రం అని పేరు వచ్చిందని. ఈ పేరు కాంచీపురానికి కూడా ఉందండి. అంటే మళ్ళీ ఎప్పుడో కంచె గురించి చెప్పుకుంటాం కదా, అప్పుడు మరి చెప్పక్కర్లేదు. చత్వారో హేతవో యత్ర స్థలిత్యంత స్వభావహే శివ సంపూర్ణ సాన్నిధ్యం క్షేత్రం తదితి తద్విద్ధి తత్ అన్నాడు. 4 ఉంటే దాన్ని శివ సంపూర్ణ సాన్నిధ్యం అంటారట. 4 ఉన్నాయి ఇక్కడ. అవేమిటో చెప్తున్నారు. మొట్టమొదటిది ప్రసిద్ధమై అకృత్రిమ శివలింగంతో ఉంటే అది పాదమాత్ర సాన్నిధ్యం అన్నారు. అకృత్రిమం అంటే సహజంగా వచ్చిన శివలింగం అక్కడ ఉండాలి, స్వయంభూ. అది ఉంటే పాదమాత్ర సాన్నిధ్యం అంటే క్వార్టర్, పావు భాగం శివ సాన్నిధ్యం ఉంటుంది. అది ఎలా ఉండాలి? ప్రసిద్ధమై ఉండాలి, సర్వోత్కృష్టమై ఉండాలి, అకృత్రిమ శివలింగంతో ఉండాలి. అదే ఇక్కడ చెప్తూ పాదమాత్రంతో సాన్నిధ్యం లింగం తుంగం విస్తృతంచ దృశ్యతే అకృత్రిమం మునే. ఈ లక్షణాలు ఉంటే అక్కడ పాదమాత్ర సాన్నిధ్యం. అయితే మరో పావు ఎప్పుడు కలుస్తుందంటే ముందు చెప్పిన లక్షణాలు కలుపుకుంటూ ఉండాలి. అంటే మా పావుతో రావాలి మళ్ళీ. అదేంటంటే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన వాళ్ళు పూజించిన శివలింగం అయితే అది అంటే ముందు చెప్పిన వాడికి ఇది యాడ్ అవ్వాలి. అలా అయితే అక్కడ సదాశివుడు అర్ధ సాన్నిధ్యం అన్నారు ఇక్కడ. అది విద్ధి తత్ర అర్ధ సాన్నిధ్యం స్థలే దేవస్య శూలిన. అక్కడ అర్ధ సాన్నిధ్యం ఉంటుంది అంటే సగం. ఇక మూడవది ఏంటంటే మహాగిరి సముద్భూత పుణ్య అనేకాపగాయుత శివవిష్ణు స్థలోదార తీరయుగ్మ విరాజిత ఉత్పత్తి స్థలమానభ్య చాసముద్రం మునీశ్వర ఏకసన్యా సదా దృష్ట ప్రవాహార్ణవ గామిని పదే పదే పుణ్యతీర్థ నదీ తత్రాస్తి చేచ్చువం విద్ధి త్రిపాద సాన్నిధ్యం. త్రిపాద సాన్నిధ్యం అని ఎప్పుడు చెప్పాలి అంటే దేవతలు ఋషులు సేవించేటువంటి తీర్థాలతో ఉంటూ విశేషించి తన యొక్క తీరముల యందు విష్ణు శివక్షేత్రములు ఉంటూ అంటే ప్రవహించే నదికి తీరభూముల్లో విష్ణుక్షేత్రాలు శివక్షేత్రాలు ఉండాలి. అందుకే తిరుమలను కూడా సువర్ణముఖరి తీరక్షేత్రం అనే చెప్తుంది వెంకటేశ్వర మాహాత్మ్యం మొదలైన గ్రంథాలు. కానీ ఆ క్షేత్రంలో విష్ణువు శివుడు కూడా వివిధ రూపాలతో ఉండాలి. అలాగ ప్రవహిస్తూ ఉన్న నది అక్కడ ఉండాలి. పైగా మొదట పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసే వరకు ఏకనామంతో ఉండాలి ప్రవాహం. అది సువర్ణముఖరి. గంగా అలాంటి పేరుతోనే ఉంటుంది. మరికొన్ని పుట్టిన చోట ఒకటి మారిపోతూ వస్తుంది. కానీ సువర్ణముఖరి మాత్రం పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసే వరకు ఏకనామంతో ఉంటుంది, మిగిలినవి మారుతుంటాయి. ఏకనామంతో ఉంటూ తన తీరముల యందు విష్ణు శివ సాన్నిధ్యములు కలిగినదైతే అలాంటి తీర్థం కూడా అక్కడ ప్రవహిస్తే త్రిపాద సాహిత్యం, త్రిపాద సాన్నిధ్యం అంటే 3/4 ఇంకొక పావు భాగం కదా. దానికి ఏం చెప్తున్నాడు అంటే గిరిర్యత్ర మహేశస్య వర్తతే లోక విస్తృత సమిష్టిదేహ సకల దివ్య దేవఋష్యాది వందిత అనేక పుణ్యతీర్థాఢ్యో నానాధాతు శిలాంచిత నిత్య కీర్తన వీక్షాద్యై పాప హృద్గుహోజ్వల. ఏదైతే ఒక పర్వతము అది కూడా దేవతలందరూ సాన్నిధ్యం వహించేది, అందులో మళ్ళీ పుణ్యతీర్థములు చిన్న చిన్న వాగులుగానో చలమలుగానో ఉండేటువంటి పుణ్యతీర్థములు ఉండాలి. అందులో దేవతలు ఋషులు సాన్నిధ్యం వహించి ఉండాలి. హృద్గుహ అనబడి గుహ ఉండాలి. ఇది కానీ ఉన్నట్లయితే దానితో పూర్ణ సాన్నిధ్యం ఏర్పడుతుంది. అలాంటిది శ్రీకాళహస్తి అన్నారు. ఇక్కడ మొత్తం 4 లక్షణాలు కలిగింది కనుక ఇది పూర్ణ సాన్నిధ్యం కలిగినది. అందుకే తత్ర సంపూర్ణ సాన్నిధ్యం విద్యుమే సస్య భోమునే అని స్కందుడు చెప్పాడని మార్కండేయ మహాముని చెప్పినట్లుగా అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. ఇలాంటి క్షేత్రం ఇప్పటి వరకు కాళహస్తి అంటూను కానీ పేరు రాలే. అది ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్తున్నారు. శ్రీకాళహస్తి ఆ 3 ముక్తి పొందిన క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. ఈ 3ంటికి ముక్తినిచ్చిన వాడు శ్రీకాళహస్తీశ్వరుడు. ఇది గొప్ప విషయం. ఇక్కడ చిత్రం ఏంటంటే స్వామి లింగానికి ఆకారం లేదు. ఆకారం లేకపోతే అంత కనబడుతూ ఉంటే అంటే ఇది ఎప్పుడో జ్యోతిర్మయంగా కనిపించింది ఎవరికో. కానీ త్రేతాయుగంలో ఏమైందంటే ముగ్గురిని లీనం చేసుకున్నాడు ఆయన. ఆ 3 స్వరూపాలే తన లింగంలో చూపించాడు. మీరు చూస్తే అట్టడుగున సాలీడు ఆకృతి ఉంటుందండి. దాని తర్వాత పైన 2 దంతములు తొండము ఉన్నట్టు ఉంటుంది. పైన పాము పడగలా ఉంటుంది. కనుక శ్రీ అంటే సాలీడు ఒక అర్థం. అంటే శ్రీ అనగా సాలి పొరుగుని ఫిక్స్ అయిపోకండి. శ్రీ అనే దానికి నానార్థముల్లో ఒకటి సాలీడు. కనుక సాలీడు భాగం క్రింద ఉంటుంది, పై భాగం
కాళము, సర్పం, హస్తి, ఈ రెండు కాళహస్తి కలిసే ఉన్నాయి. సర్పము, ఏనుగు, మూడు కలిపి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. అంటే భక్తుల శరీరమే తన శరీరంగా చూపించిన శివుడు. ఇంకా తనలో ఐక్యం చేసుకున్నాను నేను అని చెప్తున్నాడు వాళ్ళకి. దానికి శరీరం లేదు, శివుడికి శరీరం లేదుటండి. అందుకే శాస్త్రంలో మాట ఉంది, శివుడికి శరీరం లేదు, ఆకారరహితుడు. భక్తుల శరీరమే ఆయనకి శరీరం. అంటే శివభక్తుల్లో శివుడు ఉంటాడని చెప్పడం ఇక్కడ. అంతేకాదు, శివభక్తుల్నే తన శరీరంగా చేసుకుని ఎవరినైనా నేను అనుగ్రహిస్తానని చాటుతున్నాడా అన్నట్టున్నాడు ఇక్కడ. అందుకే భక్తవత్సల క్షేత్రం అండి. ఎటువంటి వాడైనా నిష్కపట భక్తితో ఆశ్రయిస్తే ముక్తినిచ్చేస్తాడు. జ్ఞానం వస్తే ముక్తినిస్తాను, సమాధి స్థితి వస్తే ముక్తినిస్తాను, ఇవన్నీ కూడా ఇంకా ఆర్గ్యూ చేయడు. ఆయన ముక్తినిస్తానంటే ఎవడు ఆయనతో ఆర్గ్యూ చేయలేడు. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప యోగం జ్ఞానయోగం, ధ్యానయోగం, కర్మయోగం, రాజయోగం కాదుట, అనుగ్రహ యోగం, ఈశ్వర అనుగ్రహ యోగం. అది తెలిపించేదని ఈ యోగాలు ఏం పనిచేయవు. కానీ వీడి మోక్షం ఇచ్చేవి, వాడికి మోక్షం ఇచ్చేవి ఏంటంటే నీ సైన్స్ ప్రకారం కుదరదు. ఎందుకంటే వాడు ఎప్పుడు వేదాంతం చదవలేదు. ఇవేం చేయాలి, ఎలాగిచ్చేవి అంటే ఆయన లెక్కలు వేరు. ఈ లోకంబున వీడు వ్యర్థుడని మేమెంచేటి అల్పుండే నీ లీలౌదార్యములెల్ల నోచుకును నీ లెక్కలు నిగూఢమ్ములే అంటూ నీలకంఠేశ్వర శతకంలో భావించడం జరిగింది ఒకటి. అయితే ఆయన లెక్కలు చాలా నిగూఢాలు, ఎవరికి ఎలా ఇస్తాడో తెలియదు. అయితే ఆయనకి లెక్కలే నిగూఢములే కానీ అసలు లెక్క లేకపోలేదు. వీడికి ముక్తి ఎందుకు ఇచ్చావంటే వెనకాల జన్మల పుణ్యాలు చెప్పగలడు ఆయన. ఆయనకి తెలుసు, మనకేం తెలుసండి. దేహాలు చూసే మనకి, జీవుణ్ణి చూసే ఈశ్వరుడికి తేడా లేదా? మనకు దేహాలు కనబడితే ఈశ్వరుడికి జీవుడు కనబడతాడు. ఆ జీవుడు వెనకాలన్న విశేషాలు తెలుస్తాయి. కనుక ఎవడికి ఏమి ఇవ్వాలింది ఈశ్వరుడికి తెలిసినట్లుగా మన గురించి మనకు కూడా తెలియదన్న విషయం తెలిస్తే సగం జ్ఞానం వచ్చినట్లే. అంటే ఏమీ తెలియదన్న విషయం వస్తే అన్నీ తెలిసినట్లే. ఆయనకి తెలుసు అని తెలిస్తే శాంతిగా బ్రతకగలం. ఎందుకు ఇలా చేసేవారు కొంత ఈశ్వరుని ప్రశ్నిస్తుంటారండి. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అని. ఈశ్వరుడు ఎందుకు ఇలా ఆలోచించాడు, ఆయన ఎందుకు ఆలోచించాడో ఆయన బుద్ధికి నీ బుద్ధికి ఎక్కడ అర్థమవుతుంది ఇక్కడ. ఇది గ్రహిస్తే చాలు. మొత్తానికి శ్రీకాళహస్తి ఈశ్వర మూడింటి అనుగ్రహించాడయ్యా అన్నాడు ఇక్కడ. అంతరార్థాలు తర్వాత చూద్దాం. మొత్తానికి ఇవి ఎలా వచ్చాయి కథ చెప్తున్నాడు. త్రేతాయుగంలోనూ ముగ్గురు వచ్చారని మాత్రం స్పష్టంగా ప్రామాణిక గ్రంథం చెప్తుంది. మిగిలిన మీరు ఏవి విన్నా తర్వాత కల్పితమని తెలుసుకోవాలి. ఇది ముఖ్యం తెలుసుకోవాలండి. భారతంలో తర్వాత ఏది వచ్చినా వ్యాసులు వారిదే ప్రమాణం, మిగిలిన మళ్ళీ కల్పన. ఈ జ్ఞానం మనకు ఉండాలి. రామాయణాలు ఎన్ని వచ్చినా వాల్మీకే ప్రమాణం. అంతేగాని 300 రామాయణాలు ఉన్నాయి, అందులో రకరకాల కథలు ఉంటాయి కనుక ఇదే ప్రమాణం ఎవడు చెప్పొచ్చాడు అంటే అందరూ చెప్పొచ్చారు వాల్మీకే ప్రమాణమని. నీకు బుద్ధి లేదు కనుక కల్పిత కథలు పట్టుకుని, కల్పిత కథల్లో ఎక్కడ రాముణ్ణి అవమానించి రావణ్ణి పొగిడారో, ఎక్కడ కర్ణుణ్ణి హీరోని చేశారో అవి మాత్రమే ప్రమాణం అని తీసుకునే వాళ్ళు శూర్పణఖకి, శిశుపాలుడికి వారసులు. తెలుసుకోండి, ఇక్కడ వాళ్ళ వారసులు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఆ యుగాల్లోని ఇద్దరు ఉంటే కలియుగం కదా, 200 మంది 2000 మంది ఉంటుంటారు. వాడు సర్దుకుపోయి కొన్ని రాజకీయ రంగంలో, కొందరు చలనచిత్ర రంగాల్లో సర్దుకుంటారు. వాళ్ళు ఊరుకోరు, ప్రపంచాన్ని పాడు చేస్తుంటారు వీళ్ళందరూ కలిసి. ఇలాంటి బాధాకరమైన అంశాలు ఉంటూ ఉంటాయి. ఏం చేస్తాం, అదే ప్రమాణమని భావిస్తుంటాం. ఎందుకంటే పొద్దుటి నుంచి మనం ఉపాసిస్తుందో ఆ మాయ పెట్టినే. వాళ్ళు ఏం చెప్తే అదే ప్రమాణం. అక్కడ ఒక ఆయన కూర్చొని చెప్తూ ఉంటాడు ప్రవచనం అనే పేరుతో. ఏం చేస్తాం, ధర్మాన్ని నిందిస్తాడు. అవే కరెంట్ అక్కడ మనం చదివేమా, పరిశీలించామా, వచ్చింది ఇవి బాధలు. అందుకే శాస్త్ర ప్రమాణం అనేది ఎప్పుడూ అవసరము. ఎవడు మాట్లాడినా శాస్త్ర ప్రమాణంతో మాట్లాడితేనే మనం యాక్సెప్ట్ చేయాలి. వినేవాళ్ళకి ఆ వివేకం ఉండాలండి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు చెప్పిన దానికి శాస్త్రం ఏది, అదే నేను చెప్తా అని నువ్వు చెప్తే నేను నమ్మను, శాస్త్రం చెప్పు అని అడగాలి. అలా అడగగలిగే శ్రోతలు రావాలండి. అప్పుడు చెప్పేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకు చెప్తాడు. నేను వేదిక ఇచ్చారు కదా అని ఎలా పెడితే అలా చెప్తే అలా అండి, ఒళ్ళు దగ్గర పెట్టుకు చెప్పాలి. పూర్వం అలా చెప్పేవారు, అలాగే చెప్పాలి. అందుకే శాస్త్రం చెప్పింది అని చెప్తూ తర్వాత కల్పనలు అనంతకాలం మీద చాలా మటుకు వస్తుంటాయండి. ఇవి ఎలాంటివి అంటే, ఒకడు ఎవడు పులొస్తున్నట్టుందిరా అని పరిగెట్టాడు. వాడిని చూసి మరో ఇద్దరు పరిగెత్తారు. తోవలు కూడా ఏమొస్తుంది, పులి మీద పడిపోతుంది అన్నాడు. వాడు కొంచెం కలిపాడు. ఇంకోటి వచ్చి తోవలో 10 మందిని తినేసింది అన్నాడు. ఇలా కలుస్తూ ఉంటే పెరిగిపోతాయి. అలాగే కథలు పెరుగుతుంటాయి తర్వాత కాలంలో. అవన్నీ కలిపేసుకుని తీసుకోకూడదు. లోకంలో చిలవల పొలవలు కలుస్తూ ఉంటాయి. అలాంటి కథలు ఎన్నొస్తాయో. అలాంటి అందుకు కొన్ని కథలు వచ్చేస్తుంటాయి. కానీ కృతయుగంలో కథ సాలెపురుగుది అని ధూర్జటి గారు అన్నారు. తొలి యుగమున శ్రీనామము కలచలదియు త్రేతయందు కాళంబను పాముల రేడును
దానికి ఈతలి యుగమున హస్తియును వ్రతంబున కొల్చెన్ అన్నాడు ఇక్కడ. మొదట కృతయుగంలో శ్రీ, దాని తర్వాత పాము, దాని తర్వాత ఏనుగు కొలుచుకున్నాయని చెప్పారు. అయితే ఆయన తప్పేం కాదు. కృతయుగం నుంచి త్రేతాయుగానికి వచ్చే సంధికాలం అనుకుంటే అటునుంచి ఇటు వచ్చేది కలిసిపోతుంది. కనుక ఈ కాలభేదం కంటే కథ ముఖ్యంగా తెలుసుకుందాం. ఒక సాలెపురుగున్నది. సాలెపురుగు మోక్షం ఏంటయ్యా అంటే సాలెపురుగే పొందినప్పుడు నేను ఎందుకు పొందకూడదని బుద్ధి కలుగుతుందేమో అని ఇచ్చాడు ముక్తి. సాలెపురుగు అది ఎలా ఉన్నదో చెప్తున్నాడు. కృతయుగ వేళ మర్కటక కీటక మొక్కటి, దానికి పేరు మర్కటక కీటకం అని పేరున్నది అని తెలిసింది ఇక్కడ. మర్కటక కీటక మొక్కటి పూర్వవాసనా గతమతి దేవదేవు కరకంధరు గొల్వదలంచి కుంభజక్షితిధర కన్యకాంబు పరిషిక్త శరీరముతోడ ఆత్మనిర్గత బహుతంతి పంక్తి గృహ కల్పన శిల్పకళా ప్రవీణతన్. ఆత్మనిర్గత తంతు పంక్తి గృహకల్పన శిల్పకళా ప్రవీణతన్. ఆత్మనిర్గత తన నుంచి వచ్చిన బహుతంతు పంక్తి అనేక రకాల దారాల వరుసతో గృహకల్పన శిల్పకళా ప్రవీణతన్. ఆ సాలెపురుగు తన నుంచి వచ్చిన దారాలతో, నోటి నుంచి వచ్చిన దారాలతో గుళ్ళు కట్టిందిట. ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఏంటంటే జీవుడు అనేది సాపేక్షం. ఏ జీవుడికి ఆ జీవుడే ఎక్కువ. సాలెపురుగు కదా నువ్వంటావు, సాలెపురుగు అలా అనుకోదు కదా, దానికి అదే ఎక్కువ. ఈశ్వరుడు దృష్టిలో సాలెపురుగు ఎంతో నువ్వు అంతే. వాడు జీవుడే వీడు జీవుడే. ఎన్ని సాలెపురుగు జన్మలు ఎత్తి జన్మకు వచ్చాము. ఈ సాలెపురుగు గతంలో ఎన్ని మానవ జన్మ ఎత్తి అక్కడ పడిందో ఉపాధులు చూసేవాడంటాడండి ఇక్కడ. పైగా వీళ్ళు వెనక జన్మల కథలు తర్వాత వస్తాయి, కొంచెం చూద్దాం. ఈ వెనక జన్మలో విశ్వకర్మ కొడుకుట వీడు. అయితే విశ్వకర్మ కొడుక్కి బ్రహ్మ చేసిన సృష్టికి ప్రతి సృష్టి చేయాలనిపించింది. విశ్వకర్మకు అనిపించాలి, కొడుకు కనిపించింది. దాంతో చూసి ఇదేమిట్రో ఈ బుద్ధి నీకు, యాంటీ నేచర్ వెళ్ళావు, సృష్టి ధర్మానికి విరుద్ధంగా నీ టాలెంట్ చూపించబోయావు కనుక సాలెపురుగు వైపు అని చెప్పించాడు ఆయన ఇక్కడ. విశ్వకర్మ అంటే ఇంజనీరింగ్ స్కిల్ ఉన్నవాడు. శాపం పొందొచ్చారు కదా, కానీ పూర్వవాసన పోలేదు. ఆ ఇంజనీరింగ్ స్కిల్ దీంట్లో చూపిస్తున్నాడు. అది తెలుసుకోవాల్సింది కథలో. ఈ కథ మనకి ధూర్జటి గారు చెప్పారు. కానీ శ్రీ కాళహస్తి మహాత్మ్యంలో మాత్రం ఊర్ణనాభుడు అని విప్రుడు ఒక మహాపాపం చేసి తండ్రినే చంపినవాడు ఒకప్పుడు మాత్రం ఎందుకో ఈశ్వరార్పణ దృష్టితో ఒక విప్రుడికి వస్త్రదానం చేసేట. ఆ పుణ్య విశేషం చేత సాలీడయ్యాడు. తెలుసుకోండి ఇక్కడ. అయితే అంటే ఆ పాపం వల్ల సాలీడయ్యాడు, ఆ పుణ్యం వల్ల శివుడు కోసం గూళ్ళు కట్టాడు. అది తెలుసుకోండి ఇక్కడ. గూళ్ళు కట్టాలంటే అంటే ఒక్క పుణ్యం చాలు జన్మల్లో కాపాడగలదు. అది తెలిస్తే ఎన్ని పుణ్యాలు చేసుకోవాలండి ఈ జన్మకి, మళ్ళీ సాలీడుగానో ఎగ్గానో పుట్టకుండా. ఈ రెండు కథలు ప్రమాణములు అంటే రెండు అనుకోండి, ఏం పర్వాలేదు. కానీ ఒకటి, వెనక జన్మాల పుణ్యాలు ఉంటే గాని ఈ జన్మలో ఈశ్వరుడు బుద్ధి వెళ్ళదు. పండితుడైనా అధికారి అయినా ఎవడైనా సరే భగవంతుడి బుద్ధి వెళ్ళింది అంటే వెనక జన్మల పుణ్యం ఉండాలి. వాడు అల్పుడైనా పర్వాలేదు, బుద్ధి వెళితే ముక్తి పొందుతాడు. వాడు అధికుడైనా బుద్ధి వెళ్ళకపోతే ముక్తి లేదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇప్పుడు ఈ సాలెపురుగు ఈ కథకు వద్దాం. దాని భక్తి చూడండి. దారాలతో గూళ్ళు కడుతుంది. ఇది పూర్వ వివేకం ఉంది. గూళ్ళు కట్టినప్పుడు ఎలా కట్టిందంటే మన దృష్టిలో గూళ్ళు, దాని దృష్టిలో గుళ్ళు. అంటే ఆ మాత్రం కట్టిస్తే శివుడు వచ్చి ఉంటాడండి అని మనం అనొచ్చు. మనం కట్టిన గుళ్ళల్లో మాత్రం శివుడు ఉంటాడా? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటక లింగం అని చెప్పబడుతున్న సర్వ విశ్వవ్యాపకుడే విశ్వాతీతుడైన మహాదేవుడు మనం కట్టి గుళ్ళలో మాత్రం ఉంటాడా? ఉండడా? అందుకే ఒక మంచి మాట అంటారు తెలుగు వాళ్ళు, కొలుచుకుంటున్నాం అంటారు. ఎప్పుడైనా విన్నారా? ఈశ్వరుని కొలుచుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? కొలతకంతని వాణ్ణి నా భావన కొద్ది కొలుచుకుంటున్నాను అని అర్థం. ఇది ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ మన భావంతో కొలుచుకుంటున్నాం, అంత అంతరార్థం ఉంది ఇక్కడ. అందుకే మన ఆలయాల్లో ఉన్నప్పుడు ఇందులో మాత్రం ఉండడు, దాని భావనకు దగ్గర దానిలోనే ఉంటాడు. నీవార సుఖవత్ తన్వి అని హృదయంలో ఉన్నవాడు అక్కడ మాత్రం ఉండడా? అందుకే అందులో ఉంటున్నాడు. కానీ ఇక్కడ మాత్రం నేను కథావేగంలో పడి ధూర్జటి గారి పద్యం చెప్పకపోతే తెలుగు భాషకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ గ్రంథానికి ముందు మాట రాస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారండి. ఏమనంటే, ఈ సాలీడు, పాము, ఏనుగు, తిన్నడు ఈ కథ చదవని తెలుగువాడి జన్మ ఎందులకు, వాడి తెలుగు భాష ఎందులకు అన్నాడు ఆయన. ఒకటే మాట. పైగా ఒక మాట అంటాడు, మిగిలిన వారి కవిత్వము చదువుగా మనస్సును ఒక పాటునుకు తెచ్చును అని తెలుగులోనే వాడండి. పాటునుకు తెచ్చును. పాటు అంటే అర్థం ఏంటంటే కవిత్వంలో మంచి శబ్దము, అర్థము, ఔచిత్యం తెలిసిన వాడికి ఒక రసానుభూతి వస్తుంది. అది పాటు.
ఇక్కడ మంచి కవిత్వము మంచి రసజ్ఞుడికి చదివితే ఒక పాటునుకు తెచ్చుము. కానీ ధూర్జటి కవిత్వము మనస్సు యొక్క పాటును దాటి శివుడు కనిపించినట్లు చెయ్యను అన్నాడు ఇక్కడ. మరి అంత మంచి కవిత్వం కొంతైనా చెప్పుకోకపోతే ఎలా అండి? ఇక్కడ ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. సాలిపురుగు కట్టుకున్న గూళ్ళు, ప్రాకారములు గోపురమ్ములు కొలుబు కూటములు నర్తన మందిరములు కోశగేహములు పందిళ్ళు కేళీ నివాసంబులు అంత ప్రదక్షిణాయతన వీధి ఉపహార భోగ మండపము గర్భగృహంబు పరిణయ హైమ వైభవ నిశాంతము అంతఃపురంబు కక్షాంతరములు జాలకంబులు మేడలు. ఎన్ని కట్టిందో చూడండి. గుడి అన్నాక ప్రాకారాలు ఉంటాయి, గోపురాలు ఉంటాయి, అలాగే కొన్ని మండపాలు ఉంటాయి. ఈ మండపాల్లో నర్తన చేసే స్వామికి నాట్యం సమర్పయామి గీతం శ్రావయామి అని చెప్పడం కోసం నర్తన మందిరములు సంగీత మందిరాలు ఉంటాయి. అలాగే స్వామి యొక్క సొమ్ములు దాచుకోవడానికి కోశాగారాలు ఉంటాయి, కోశగేహములు. అలాగే కళ్యాణ మండపాలు ఉంటాయి, పందిళ్ళు వేస్తారు. ఇక ప్రదక్షిణ చేసే ఆయతనం ఉంటుంది, అంత ప్రదక్షిణాయతన వేది. భోగములు వంటలు వండే పాకశాల ఒకటి ఉంటుంది, గర్భగృహం ఉంటుంది. అలాగే గోడలు, వాటికేమో మంచి కుడ్యములకు మళ్ళీను జాలరులు అంటే కిటికీలు. ఇవన్నీ తను దారాలతోనే అల్లింది. ఇది గర్భగుడి, ఇది ప్రాకారము అంటూ దారాలతో అల్లిందిట. దాని భావం దానిది, ఇలా అల్లుతున్నది. పైగా అవి ఎలా ఉన్నాయో పోతన మన తిక్కన గారు క్షమించారు ధూర్జటి గారు, వాళ్ళ పేర్లు అలా పట్టి చేయను. ధూర్జటి గారు ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. ఇక్కడ పొద్దున్న వెళ్ళేటప్పటికల్లా రాత్రి మంచు బిందువులు దాని మీద పడి పొద్దున్న ఎలా కనబడుతున్నాయంటే మొత్తం అన్ని ముత్యాలతో కట్టిన మందిరాల్లా కనబడుతున్నాయట. కొంతసేపు అయిన తర్వాత సూర్యకిరణం పడి, నీటి బిందువు మీద సూర్యకిరణం పడితే సప్తవర్ణములు పరావర్తనం చెందుతాయి కదా, అలా పరావర్తనం చెంది రత్నాలతో కట్టిన మందిరాల్లో ఉందిట. ఈ భావన చేసినందుకు ధూర్జటికి నమస్కారం చేసుకోవాలి. అందుకే అతులిత మాధురీ మహిమ అంటే ఇది. దాని పద్యంలో అందిస్తున్నాడు. ప్రాతకాల తుషార సీకర చయప్రాప్తిన్ లసన్ మౌక్తికోపేతాగారములట్లు చెల్వసగి తద్బిందు ఛటాజాత ఖజ్జోత ఛాయల కొంతసేపు బహురత్నోదీర్ణ గేహంబులై లూతాకల్పిత తంతు సద్మములు పొల్చున్ చెప్ప చిత్రంబులై. లూతాకల్పిత తంతు సద్మములు, సద్మములు అంటే నివాసాలు, తాడు గుళ్ళు అందంగా ప్రకాశిస్తున్నాయి, రత్నాల గుళ్ళులాగా. ఇంత చక్కగా కట్టుకుని పొద్దుటి నుంచి దాని పని ఏమిటి అంటే రోజు చెక్ చేసుకోవడం. గాలికి కానీ లేదా నీటి చుక్కలు పడి కానీ కొంచెం చెదిరిపోతే వెళ్ళి అతుకులు అతుకించుకుంటూ జీర్ణోద్ధరణలు అనమాట. అలా చూసుకుంటూ ఇదే పని పాపం రోజంతా. ఇవన్నీ ఎవరి కోసం? అది మాత్రం మర్చిపోలేదు, శివుడు కోసం, శివుడు కోసం అని. అయితే గుళ్ళు ఎలా కట్టేవో చూడ్డు, మనసులోంచి ఎలా వచ్చిందో చూస్తాడు ఈశ్వరుడు. ఇలా కడుతూ ఉంటే చలంది నేమము పరీక్షింపన్, ది నియమాన్ని పరీక్షించదలుచుకున్నాడు ఈశ్వరుడు. చదువుకున్న వాడికి పరీక్షలు, సాధన చేసిన వాడికి పరీక్ష. అప్పుడు ఏం జరిగింది అంటే స్వామి యొక్క సంకల్పం చేత లలాటాక్షుడు ఆత్మావాసంబునున్న దీపిసికీలాభిల తీవ్రప్రభా వ్యావిద్దాంబరమి తగులుకొని తది యాగారములు ధూమమైపోవని చేసిన ఈశ్వర సంకల్పంతో అక్కడున్న అగ్నిజ్వాల ఒక్కసారి పెరిగి మొత్తం గూళ్ళన్నీ తగలబడిపోయింది. ఇక్కడ పదం ఎంత చక్కగా ప్రయోగించంటే లలాటాక్షుడు ఏకశబ్ద సుప్రయుక్త సమ్యజ్ఞాత స్వర్గే లోకే కామదుర్భవతి అని వేదమే చెప్తుంది కదా. పదాన్ని అంత చక్కగా ప్రయోగించాలి. లలాటాక్షుడు అని పదం వేశారు. నొసట కన్ను ఉన్నవాడు నిప్పుతో తగలబెట్టాడు అన్నారు. ఆయన పనే అది. మొత్తం తగలబడ్డాయి. అప్పుడు వచ్చింది ఆవేశం దానికి. నేను ఇంత కష్టపడి కట్టుకున్నటువంటి గూళ్ళు, ఇన్నాళ్ళు కాపాడుకున్న గూళ్ళు, అతికించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్న గూళ్ళు క్షణంలో దగ్ధం చేసింది అనుకున్నారు. ఎలాగైనా సరే మళ్ళీ గూళ్ళు తిరిగి కట్టుకోవడానికి ఎంత సమయం పడుతుందో, నా గూళ్ళు మింగేసిన దాన్ని నేను మింగేస్తాను అనుకుందట. ఇక్కడ ఉండాలండి అలాగా. నా గుడిని అవతలవాడు తగలబెట్టేసిన, ధ్వంసం చేసిన చిన్ని నా పట్టుకు శ్రీరామరక్షణ కూర్చుంటాన్ని కాకుండా నా గుడిని ధ్వంసం చేసిన వాడిని క్షమించనని దృష్టి కలిగితే ధ్వంసమైన ఆలయాలన్నీ మళ్ళీ కనీసం సాలిపురుగులాగానే తెచ్చుకోగలరు. అది చేత కాకపోతే ఆత్మార్పణమైనా చేసుకోవాలనుకుందిట. అది ఏ అగ్నిశిఖ నా గూళ్ళని తగలబెట్టిందో దాన్ని మింగేస్తాను. మింగేస్తే నేను చచ్చిపోతానా?
చచ్చిపోతే చచ్చిపోయాను, మింగేసి తీరుతానది అంటూ ఒక మాట అంటుంది. కటకట నే ప్రయాసమున కట్టిన ఇండ్లను కాల్చే దీపము, ఎత్తటపడి దీని మృంగక వృధా వసించిన కోపమారునే, అటమటమైన జీవనమునందలి మోహము చాలు, ఇంతవరకు బ్రతికింది చాలు, ఇంక బ్రతికేం బాగుకుంటాను, అందుకే ఇక్కడ ఈశ్వరుని స్మరిస్తూ ఇందులో లీనమవుతాను అని చెప్తూ అందులోకి మింగడానికి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళబోతూ ఉంటే లింగంలోంచి శివుడు వచ్చి అరచేతిలో పట్టుకున్నాడండి శాలీడిని. ఎంత అద్భుతమైన దృశ్యం అది! దేవోత్తంసుడు భక్తవత్సలుడు చిత్తేశ స్వభావుండు గౌరీ వామాంగుడు శంకరుండు దయమూరింబోవ కెంగేలునన్ చావన్ వచ్చిన పుర్వు పట్టి. ఆయన చెయ్యి అంత అందంగా ఉన్నదంటే వికసించిన పద్మంలాగా లేత ఎర్రని కాంతులుతున్న చెయ్యి. ఆయన తెల్లనివాడు, ఆయన చెయ్యి అలా లేత ఎర్రని కాంతులుతున్నది. దానిలో పట్టుకున్నాడు. పట్టుకుని తగు నీ సద్భక్తికి మెచ్చితి, నీవే అర్థము నన్ను వేడెదవు దానిని చెప్పుమా, నీకేం కావాలో చెప్పు అనగానే శివుణ్ణి చూసి ఆ సాలిపురుగు ఆ చేతిలో ఆత్మప్రదక్షిణ చేసిందని శివుడి కోసం. అలా ప్రదక్షిణలు పెక్కుసేసి, దేవా నిన్ను నుతింపలేను, ముందు చెప్పింది నిన్ను చూడగానే స్తోత్రం చేయాలనిపించింది, కానీ నిన్ను నుతింపలేను, ఎందుకంటే అధమ బుద్ధి. నిన్ను స్తోత్రం చేయాలంటే వేదాది శాస్త్రాలు తెలియాలి. వేద శాస్త్రంబులున్ రావేపాటియు, అవి రావు. ఒక వచ్చినా కూడా నీ జ్ఞానం ఉంటుందా? వేదములన్నీ తెలిసినా నిన్ను స్తుతించగలిగే శక్తి వేదాలకు కూడా లేదు. వేదాలు కూడా నీతనే చెప్తాయి తప్ప నేను పరిపూర్ణంగా వర్ణించగలవా? అందుకే వచ్చినన్ శృతులు శాస్త్రంబుల్ మిమున్ చెప్పగాలే వాద్యంతంబులు అన్నా తద్విధులకు లెక్కింపగా సఖ్యమే. వేదములే నిన్ను చెప్పలేనప్పుడు వేద కర్మలతో నిన్ను పొందగలగడం అనేది సాధ్యమవుతుందా? అందుకే సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదములు కొల్చెదన్. మంచి మాట చెప్పాడు. అర్పణ బుద్ధితో చేసేదే సేవ, ఇది తెలుసుకోండి. ఇక్కడ అర్పణం, అంతేగాని ఆశించేది భక్తి కాదు, అర్పించేది భక్తి తెలుసుకోవాలి. ఇక్కడ ఇవి ఆశించట్లేదు, అర్పిస్తుంది. ఇక్కడ అర్పణ బుద్ధితో అనగానే ఒక చిన్న నవ్వు నవ్వి ఆ జీవుణ్ణి ఆ స్థూల శరీరం నుంచి తీసి తాను సర్వవ్యాపకమైన జ్యోతిస్వరూపంగా వ్యక్తమై అందులో ఐక్యం చేసుకున్నాడు. ఇలాగ స్త్రీని ఐక్యం చేసుకున్నాడు ఆయన మొట్టమొదట. ఇక కాళము హస్తము ఈ రెండు గురించి చెప్తూ, త్రేతాయుగాంత వేళలో సర్పం ఒకటి పాతాళలోకం నుంచి నిత్యం వచ్చి పూజించేది శివలింగాన్ని. ఎలాగూ అంటే చక్కగా రత్నాలు తెచ్చుకొచ్చేది. ఎందుకంటే రత్నములు ఆ లోకంలో బాగా ఉంటాయి. రత్నములు అర్పించడమే వాటి దృష్టిలో గొప్ప పూజ. ఇందులో చెప్తున్న ఆంతర్యములు పరిశీలించాలండి. పూజలు కూడా వారి వారి జాతులకు ఒక్కొక్క రకమైన పూజలు ఉంటాయి. మానవుల్లో కూడా ఒక్కొక్కరికి ప్రీతి. మళ్ళీ ఒకరు అభిషేకం అంటే ఇష్టం, ఇంకొకరికి పువ్వులతో పూజ ఇష్టం, కొందరు నైవేద్యాలు పెట్టడం ఇష్టం, కొందరు దీపాలు వెలిగించడం ఇష్టం. ఏం చేస్తాం మానవుల్లోనే. అలా కొన్ని జాతుల్లో కొన్ని రకాల ప్రత్యేకతలు ఉంటాయి. ఇవి భోగ జన్మలు సర్పములు. రత్నాలు తెచ్చే రోజు స్వామికి సమర్పించేది, రకరకాల రత్నాలు. ఇలా కొంతకాలం చక్కగా సాగిపోయింది వ్రతం. రోజు రావడం, స్వామికి పూజించడం, అయిన రత్నాలు తీసుకెళ్ళి ప్రసాదంగా తమ లోకంలో పంచుకోవడం, మళ్ళీ కొత్త రత్నాలు తెచ్చి చేయడం, ఇలా బహుకాలం జరిగిందండి. ఒక యుగాంతంలో ప్రారంభించి మళ్ళీ యుగారంభం వరకు చేస్తాను. ఆ యుగారంభంలో ఒక ఏనుగు వచ్చింది అక్కడికి. ఆ ఏనుగు వచ్చి చక్కగా పూర్వజన్మ సంస్కారాలంటే ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇప్పటికి అక్కడక్కడ పేపర్లో వస్తుంటాయి. ఒక చోట ఒక శునకం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిందని అంటే మనం ఏదో మూర్ఖత్వం అనుకుంటాం. ఆ జీవుడు ఏంటో మనకేం తెలుసు. మొత్తానికి ఏనుగు వచ్చి కేతకినది వారి లోపల దోగి కానలు కొలకులు కల ఎదిరిగి అక్కడున్న సువర్ణముఖి నదులు స్నానం చేసి అడవిలోకి వెళ్ళి స్వామి కోసమని పువ్వులు దళాలు తెచ్చింది. దళాలు తెచ్చింది ఆ కొమ్మలు ఊడబెరికి తెచ్చిందంతే. పువ్వులతో ఉన్న కొమ్మలు, మారేడు దళాలతో ఉన్న కొమ్మలు తన తొండంతో చుట్టి తీసుకొచ్చి శివుడికి నమస్కారం చేసి చక్కగా వేసేది. అది వేయడం ప్రారంభించింది. అయితే ఇలా ఆమె వేసి వెళ్ళిపోయిన తర్వాత ముందు చూసింది రత్నాలు ఉన్నాయి, ముందు వచ్చింది సర్పం పూజ. ఈమె వచ్చి చూసి ఎవడి రాళ్ళు పెట్టాడు శివుడి మీద అని హుస్సను తోసేసి ఇవి తెచ్చి పెట్టింది. అది మర్రోజు సర్పం వచ్చింది. దగ్గరి ఎవ్వడో కటకట శివలింగము మీది రత్నములు గగ్గుల కాట కల్పి ములు కంపలు తీవలు పెట్టి నేడు నాకెగ్గునరించిపోయే ఇక ఏమన నెత్తు. అందమైన రత్నాలు నేను పెడితే వాడెవడో వచ్చి ముళ్ళ కంపలు కొమ్మలు ఇవన్నీ తెచ్చి పెట్టాడు. ఏం పూజ వాడిది, బుద్ధి ఉండద్దు అని కష్టపడి తాను అందులో చుట్టుకుని అన్ని బయటకు తోసేసి మళ్ళీ రత్నాలు పెట్టి
ఎంత పని చేశాడు. ఎంత మూర్ఖులైనా సరే రాళ్ళు తెచ్చి పెడతారా, ఇది ఆకులు తెచ్చి పెడతారా, కొమ్మలు తెచ్చి పెడతారా? అసలు శివ నీది తప్పు. వాడెవడో తెచ్చి పెడితే నువ్వు పెట్టేసుకోవడమే. ఎందుకంటే లతలు నేను చుట్టుకుంటే అమ్మవారి చేతులు చుట్టుకున్నంత మురిసిపోతున్నాను ఇక్కడ. ఏమిటయ్యా, ఏముంది ముళ్ళ కంపలోని చుట్టబెట్టు కూర్చున్నావు? అర్థమైందిలే. ప్రజలు ముళ్ళ లాంటి బాధలు అన్నీ నీ మీద అప్పగిస్తే అన్నీ భరిస్తుంటావు నువ్వు, అందుకు ఇవి కూడా భరిస్తున్నావేమో. నేను మాత్రం భరించిన సుమా ఇలాంటి పిచ్చి పూజల్ని అని పక్కకు తోసి రత్నాలు పెట్టి వెళ్ళిపోయింది. మరో రోజు మళ్ళీ ఏనుగొచ్చింది. తను పెట్టిన పూజ లేదు, రత్నాలు చూసింది. అప్పుడు అనుకుంటుంది, ఎవ్వడో నేడు అవజ్ఞతా సంతమ సంబు కప్పి ఎకశక్యపు పూజలు నచ్చేగాక ఏ భ్రాంతులు పెక్కువర్ణముల రాళ్ళు కపర్దికి పెట్టనేర్తురే. ఎంత వెర్రివాడైనా రంగురంగుల రాళ్ళు తెచ్చి పెడతాడా? ఆమె దృష్టిలో ఈమెమో ముళ్ళ కంపలు, ఈమె దృష్టిలో ఆవిడ గారివి రాళ్ళు. ఎవడైనా పెడతాడా అని చెప్పి అవన్నీ తోసేసి మళ్ళీ కొత్తవి పెట్టింది. పెట్టి ఈసారి నేను వచ్చినప్పుడు పూజ లేకపోతే చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మర్రోజు మళ్ళీ సర్పం వచ్చింది. చూసి చాలా బాధపడి ఇవాళకి క్షమిస్తాను కానీ రేపు మాత్రం మళ్ళీ నా పూజ లేకపోయిందా వాడి పని చేస్తాను మళ్ళీ పెట్టి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈవిడొచ్చి మళ్ళీ ఆ రత్నాలను తోసేసి శివుణ్ణి పట్టుకుని నిందిస్తుంది. ఏనుగు వేస్తే వేసాడు కానీ నువ్వు ఎందుకు పుచ్చుకున్నావు అంటే వాళ్ళ దృష్టిలో అయినా లింగం కాదు శివుడే. ఆ భక్తి ఉండద్దు. అసలు రంగురంగుల రాళ్ళు నీకు పువ్వులు అనిపించాయా అంటే ఆమె దృష్టిలో పువ్వులు ఆకులే పూజ. రాళ్ళు ఎవడైనా పూజిస్తాడా? స్వామి నువ్వు పొరపాటు పడ్డావా ఏమిటని అడిగే. అడుగుతున్న తీరు ధూర్జడి గారి కవిత శైలి. అచ్చపు నీలవర్ణ దుషదావళి నల్లని కల్వలే కడున్ పచ్చని రాళ్ళు బిల్వ నవపత్రములే అరుణాస్మభంగముల్ విచ్చన ఎర్రదామరలే విశ్వపతి. ఓ విశ్వేశ్వరా, నీలంగా ఉన్న రాళ్ళు నల్ల కలువలు అనుకుని వేసేసుకున్నావా? లేక పచ్చని రాళ్ళు బిళవపత్రాలు అనుకుని వేసుకున్నావా? ఆ ఎర్రని రాళ్ళు పద్మాలను వేసుకున్నావా? విరస ఉపలంబులు ఎట్లు అచ్చుదలయ్య నీకు. మంచి తెలుగు పదాలండి. అచ్చుదల, ఎకశక్యము. ఇప్పుడు తెలుగు పదాలు కూడా మనకు వేద శబ్దాల్లో వినబడతాయి. అంటే అర్థం నేను చెప్పక్కర్లే. అందుకే మాట అన్నాడు, ఎట్లు అచ్చుదలయ్య నీకు. ఇవన్నీ అంటే విరస ఉపలంబులు. ఒక విరస అంటే విరక్తి, విసుగు కలిగించేటువంటివి. సౌందర్యం లేని ఉపలం అంటే రాయి. ఇలాంటి రాళ్ళు వేసుకుంటావా నువ్వు? అవును లేని రాళ్ళు అలవాటే. ఉనికి శిలోచ్చయంబు నిజయోష శిలోచ్చయ రాజపుత్రి నీ ధనువు శిలోచ్చయంబు పురదాహ రథీకృత రత్నగర్భ నీ మనమునకి శిలాసకల మండల మెట్లు ప్రియంబు చేసే. అవునులే రాళ్ళు నీకు అలవాటైపోయాయి. నువ్వు రాళ్లల్లో ఉంటావు, కొండలో ఉంటావుట కైలాసం. దానికి తగ్గట్టు అత్తవారిలు కూడా కొండయ్యాయి. ఆవిడ గారు కాస్త కొండల రాజు కూతురు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు కొండనే ధనుసు చేసుకున్నావు నువ్వు. కనుక రాళ్ల గుట్టలు నీకు అలవాటైపోయి రాళ్ళు కూడా తీసుకుంటున్నావా? నాకు మాత్రం ఈ పూజ నాట్ ఓకే కాబట్టి నాకు ఇది కోదు. సరేలే ఇవాళ క్షమిస్తాను, రేపు ఉంటే చూస్తానని మళ్ళీ అవన్నీ తీసి కంపలు పెట్టి వెళ్ళిపోయింది. కానీ రాత్రంతా నిద్రలేదు ఏనుక్కి, రాత్రంతా నిద్రలేదు పాముకి. ఒకటే ధ్యాస, రేపు నేను చేసిన పూజ ఉంటుందా లేదా. రాత్రి ఒకటే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఆ రాత్రికి వరకు కూడా భోజనం చేయలేదుటండి. తిండి సహించలేదు. పక్కనున్న ఆడ ఏనుగులు పిలుస్తున్నా ఈమె స్పందించలేదు, ఆడ పాములు పిలుస్తున్నా పాము స్పందించలేదు. మొత్తానికి భోగాలు తీసుకోలేదు, అలాగే ఉన్నారు. అంటే ఉపవాసం. రాత్రంతా నిద్రలేదు, జాగరణ. ఇక్కడ ఒకటే మాట రాశాడు ధూర్జటి, రాత్రి శివరాత్రిగా జాగరమ్ము చేసి అన్నాడు ఒకటే మాట. ఇంకా తెల్లవారింది. తెల్లవారినప్పుడు సూర్యుడు వచ్చాడు. అరే టైం అయిపోతుంది, 8 అయిపోయింది, ఏం చేయను. మరి పద్యాలు ఎలా వదలగండి. అసలు సూర్యుడు అస్తమించడం ఒకటి వర్ణించాడు, సూర్యుడు ఉదయించడం చెప్పాడు. సూర్యుడు అస్తమించినప్పుడు ఎలా అస్తమించాడు అనేది పద్యం అద్భుతంగా ఉంది. కనీసం ఒకటి రెండైనా చెప్దామా? ప్రాగ్వధూమణి చిమ్మ పశ్చిమ దిక్కాంత పట్టిన చెంగల్వ బంతి అనగా. తూర్పు అనే కాంత విసిరితే పడమర అనే కాంత పట్టుకున్న ఎర్ర కలువల బంత అన్నట్లున్నాడు సూర్యుడు. పడమట కొండ వైపు పెడుతున్నాడు. ఏమి కవిత్వం! కాల విష్ణుండంధకార దైత్యుని వ్రేయ చరమాద్రి పడిపోవు చక్రమనగా. కాల విష్ణువు అంధకారుడు అంటే చీకటి అనే రాక్షసుడి మీద ప్రయోగించిన చక్రము ఆ రాక్షసుని కొట్టి
నెత్తురుధారలతో పడిపోతుందా అన్నట్లు ఎర్రగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇంకా చాలా రాశాడు. దినమహీరహమున తేజోమయంబుగా పండి రాలిన పెద్ద పండనంగా. దినమనే చెట్టుకి పండి రాలిపోతున్న పండ అన్నట్లుగా పశ్చిమం వైపు కృంకాడు. రాత్రి అయింది. ఆ రాత్రి ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ. మొత్తం నీలవర్ణం వ్యాపించిపోయింది. ఎందుకంటే విష్ణువు సమస్తం వ్యాపించిపోయి ఉంటాడు కదా, కనుక సకలాపూర్ణుడు నీలవర్ణుడు నల్లనివాడి విష్ణువే వ్యాపకుడని చెప్పడానికి చీకటంతా వ్యాపించిపోయింది. కొంతసేపటికి ఆయనకి నాకు భేదం లేదని చెప్పడానికి వెన్నెలొచ్చి వెన్నెల చీకటి కలిసిపోయింది అన్నాడు. ఏమి వర్ణనండి! ఇటువంటి అద్భుతమైన వర్ణనలు ఎన్నో చేశాడు ఇందులో. ఆ చంద్రుడు ఎలా కనబడుతున్నాడంటే ఆకాశంలో చంద్రలింగం ఉదయించింది అన్నాడు ఇక్కడ. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి దరీధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాజి కౌముది తారానివకంబులర్పిత సుమంబుల్గా తమోదూర సౌక్షదమై సీత గభస్తి లింగము సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశన్ అన్నారు. క్రమంగా ఆ చంద్రుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నదంటే చంద్రలింగం ఉదయించిందిట. ఎక్కడ ఉదయించిందంటే ఉదయగిరి అనే పానవట్టం మీద చంద్రలింగం ఉదయించింది. అక్కడ వెన్నెలంతా ఎలా కనబడుతుందంటే ఆయన అభిషేకించగా వచ్చినటువంటి జలమా అన్నట్లు కిందకు ప్రవహిస్తుంది రసముగా. వెన్నెల్లో తేమను కూడా ఆయన కలిపాడు. ఇక పువ్వులు లాగా ఆ చంద్రుడి చుట్టూ ఆకాశంలో నక్షత్రాలు శివుడికి సమర్పించిన కుసుమాల అన్నట్లు ఉన్నాయన్నాడు. ఈ చెప్పడంలో రాత్రిని వర్ణించిన, చంద్రుడిని వర్ణించిన, శివుడనే భావంతో వర్ణించారు. అంటే ఆ జాగరణ చేస్తున్న వాటికి శివుడు తప్ప మరొకడు కనిపించట్లేదు. రేపు పూజ ఎలా ఉంటుందని ధ్యానం అండి. ఎంత తపస్సు చేస్తే కానీ ముక్తినివ్వడు ఆయన. మరో రోజు ముందు వచ్చింది పాము. ఎంత వేగంగానూ వచ్చింది. పైగా సూర్యుడు కూడా ఆ రోజు తొందరగా ఉదయించినట్టు అనిపించిందిట. ఎందుకంటే ఈ రెండు ఏం చేస్తాయో చూద్దామని తొందరగా వచ్చేసాడా అన్నట్లుగా పన్నగంబు గజము బలమున చలమున పోరుటెట్లో శివుని పొందుటెట్లో చూడవలయుననుచు వేడుకతో వచ్చు కరణి అంతతోచే కర్మసాక్షి. అలా వచ్చేటాయన. ముందు సర్పం ఎంత వేగంగా వచ్చిందో చెప్తున్నారు. మహావేగంగా వచ్చింది. అక్కడ వచ్చి చూసింది. నా పూజ లేదే. వాడు పూజ పెట్టాడు. కట్టకట్టపడి చాలా బాధపడి ఇక ఎటువల అటు కాని వాని తీర్థు, ఇవాళ వెడవడో వాడి సంగతి తేల్చుతాను, తేల్చలేకపోతే నా ప్రాణాలు శివుడికి అర్పిస్తాను అని ఇక్కడ అని నిర్ణయించుకుని పిన్న రూపమగుచు తన రూపాన్ని చిన్నగా చేసుకుని ఈ పూజను తొలగించకుండా ఆ మొత్తం కొమ్మల మధ్యలో దూరిపోయిందండి. ఇక్కడ కొంతసేపటికి ఏనుగు వచ్చింది. ఏనుగు ముందు పూజ చెక్ చేసుకోవడానికి వచ్చింది. రోజు స్నానం చేసి వచ్చేది, ఇప్పుడు వచ్చి పూజ చూసింది. అబ్బా, ఇవాళ శివుడు అనుగ్రహించాడు, నిన్న నేను చేసిన పూజ అలాగే ఉంది, మళ్ళీ పూజకు సిద్ధమైపోతానని చెప్పి మళ్ళీ గంగలో స్నానం చేసి వచ్చి మళ్ళీ రకరకాలవన్నీ చక్కగా తోసుకొస్తుంది. అంటే తొండంతో తీసుకుని అన్ని మోసుకుని తీసుకొస్తుంది. ఆనందంగా పరిగెత్తుతుంది. ఎందుకంటే నా పూజ ఉంది అని ఆనందంగా వస్తుంది. ఆవిడ ఏనుగు ఆనందంగా పరిగెడితే అడవి అల్లల్లో అడిపోయింది. అలా వచ్చి నీరేరుగుమా మాలూర దళభరంబులు కరంబున చెట్టు పట్టుకుని సమీపమ్మను జడి స్తడర చప్పుడప్పుడిని విడింప కంపించి గుంపువించి మృగంబులు మొగంబులెత్తుకొని పార కారుణ్య రస తరంగంబుకు శివలింగంబు చనిదించే అన్నాడు ఇక్కడ. కారుణ్య రస తరంగంబుకు శివలింగంబు. భక్తుడు ఇలాగే రాస్తారండి. ఏం చేస్తాం? అలా వచ్చి సంతోషించి పక్కన ఇవన్నీ పెట్టుకుని తను తెచ్చినవన్నీ నిర్మాల్యం తీయాలి కదా, కానీ ఇవన్నీ పక్కకి తీసి పెట్టి తొండం చాచి సుండాలంబు కరంబు చాప. అసలు మీరు పద్యాలు చదువుతుంటే సాహిత్య దృష్టి ఉంటే పద్యాలు అనే టెక్నిక్ ఎంత బాగా వినియోగించాడు. చదువుతుంటే దృశ్యం కనబడుతుంది. అలాంటి పదాలు వేశాడు ఆయన. సుండాలంబు కరంబు చాప అంటే నిజంగా తొండం చాచినట్టే ఉంటుంది పాదం. సుండాలంబు కరంబు సాచ ఫణిరాజున్మెచ్చి. ఆ సర్పం అనుకుంది లోపల ఉన్నది. అమ్మ, ఇవాళ శివుడు నా పూజ అనుగ్రహించాడు, ఎందుకంటే ఏనుగు తొండం చాచిందిగా అని చెప్పి నా పూజ భర్గుండి వేళ అనుగ్రహించనని ముక్కును గ్రోళ్లలో నెక్కే. ఆ చాచిన తొండము చివరిలోంచి లోపలికి వెళ్ళిపోయింది తిన్నగా. ఉద్దండ క్రీడ తదీయ కుంభకుహర స్థానంబునం ద్రిమ్మరన్. తిన్నగా వెళ్ళిపోయి ఆ కుంభస్థలంలో తిరగడం మొదలుపెట్టింది. ఎలా తిరిగింది అనేది వాక్యంలో చూపించాడు చూడండి. ఇలా పరిశీలిస్తే కవిత్వంలో ఎన్ని అందాలు వస్తాయి. ఎంత తిరిగిందో అంత వాక్యం తిరుగుతుంది. అలాగా ఉద్దండ క్రీడ తదీయ కుంభకుహర స్థానంబున ద్రిమ్మరన్ కొండల్ కూలగా నెత్తి మొత్తుకొని దిక్కుల్ ముట్ట గీపెట్టుచున్నాం. అలా తిరుగుతుంటే నొప్పి భరించలేక
ఆ ఏనుగు ఎలా పరిగెడుతోంది అక్కడ. మొగలేటి మడుగున మునిగి తుండంబున ఉదకమాకర్షించి ఊది ఊది తిన్నగా వచ్చి నీరు శుభ్రంగా అక్కడ దాకా తీసుకువెళ్ళి తొండంతో ఉప్పు నూతుంది, బయటపడిపోతుందేమో ఉన్నదేదో అని. కానీ పడలేదు. దాని తర్వాత కపాలం దాకా వచ్చేటట్టుగా నీటిని చేసుకుని బయటికి దాన్ని వదులుతుంది, కానీ కిందకి పడలేదు. అది భూమి మీద దొర్లుతోంది తలపెట్టి, పడిపోతుందేమని. అది జరగలేదు. ఇలా మీద తలదాక నీ ప్రక్క నా ప్రక్క పెడమర్లుగా బొడ పెట్టి పెట్టి ఉడివో నివేదన నున్నచో నుండక పనిలేని పరుగులు పారిపారి. వరకు తేలు కుడితేనే లేచి అలా పరిగెడతామే, లోపల తిరుగుతుంటే తట్టుకోలేక అటు ఇటు తిరుగుతూ అక్కడ పెద్ద మ్రాకులతో కుంభపీఠ యుగము తోముకొనుచును. బొమ్మ కట్టినోడు చూపించానండి. పెద్ద పెద్ద చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాండములకు కుంభస్థలాన్ని తోముతోంది. ఎన్ని చేసినా పాము చేసిన దుఃఖంబు సామజంబు తీర్చుకొన వెరవెరుగక ఆఖరికి ధీర బుద్ధి ఇంక మనస్సు నిశ్చలం చేసుకుని ఏనా చచ్చుట తప్పదిప్పుడు, నేను ఎలాగ చాపక తప్పదు. ఉమాధీసోప కంఠంబునన్, సాక్షాత్తు శివుడి దగ్గర తాను చావక చంపనోపదు ఉరగేంద్రంబు. అర్థం చేసుకుంది, పాము లోపల తిరుగుతోందని. నేను చావడం తప్పదు, నన్ను చంపి తాను చావక తప్పదు, కనుక నేను ముందు దాన్ని చంపి నేను చావడం వీరత్వం అనిపించుకుంటుంది అని చెప్పి అని మత్తేభము చిత్తజాహితుని దిక్కై మ్రొక్కి శివుడికి నమస్కారం చేసుకుని తుండ మిరియంగా చుట్టి, బొమ్మ గీసినట్టు చూపిస్తున్నాడు, తొండాన్ని చుట్టి వక్త్రస్థలంబున కీలించి మొహం దాకా తెచ్చుకుంది ఆ తొండాన్ని. పిరింది కింజని వెనక్కి వెళ్ళి శిరంబున్ వంచి అక్కొండ భగ్గున తాకెన్, వెనక్కి వెళ్ళి తల వంచి వచ్చి ఆ కొండని భగ్గుమని తన యొక్క కుంభస్థలంతో తాకింది. తాకగానే కొండతోడ గుండులు కూలంగా తాకినట్లు తోచే, కొండ తాకినట్లుగా అనిపించింది. దళిత కుంభసీమనున్న పాము చిదిసే ఏనుంగును పడియే నెత్తురచట పడియ కట్టే అన్నాడు. ఇక్కడ ఆ పాము చిదిగిపోయింది కొట్టడంతో, తల చిదిగింది కనుక ఈమె మరణించింది. అయితే మరణించిన చోటు అవాచీన కైలాస నికటంబు, అంటే దక్షిణ కైలాసం. సువర్ణముఖరీ తీర తటంబు ఒకటం చేసి కాద్రవేయ భద్రగజంబులు రుద్రగణాకారంబులు దాల్చిరి. వెంటనే వారి శరీరాల నుంచి ఒక సారూప్యముక్తి వలె దివ్య దేహములతో వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. ఆ జీవుడు బయటకు వచ్చారండి. దేహం పోయి సూక్ష్మ శరీరం వెలికి వచ్చింది. ఆ వెలికి రాగానే ఎదురుగా లింగం కదా ఉన్నది. ఆ లింగం ముందు వాళ్ళిద్దరు వెలికి రాగానే ఆ మహాలింగ మధ్యంబు నుండి, ఆ లింగ మధ్యంలోంచి కొండల రేణు కూరిమి కూతుతోడగూడి చంద్రచూడామని వృషభవాహనారుడుండై అన్నాడు. ఇక్కడ ఏమి పదములో, కొండల రేణు కూరిమి కూతురు అంటే ఎవరమ్మా? పార్వతీమాత. ఆ పార్వతీమాతతో వృషభవాహనారూఢుడై చంద్రచూడామని ప్రత్యక్షమయ్యాడు వారు వెలుగు కూడా. ఎలా ఉన్నాడంటే ఒక్క శివపార్వతులు కాదు, వాళ్ళ వెనక దేవతలందరూ ఉన్నారు. అప్పుడు ఆ ఇద్దరితో అంటున్నాడు, మీకు అభీష్టంబులెయ్యవి అని. అక్కడ వాళ్ళు చేసిన స్తోత్రం అత్యద్భుతమైన స్తోత్రం అండి. ఇక్కడ ఆ స్తోత్రం జయ జయ కలసి సుతగిరి కన్యా శైవల్య నీతట కల్పమహీరుహ జయ జయ దక్షిణ రజత క్షితిధర సంయమి సేవిత పాద సరోరుహ అంటూ రమ్యమైన సంస్కృత భాషలతో భగవన్నామములు చెప్తూ, కొందరు సోహమ్మని అద్వైతాకుంఠిత బుద్ధిని నిన్ను భావింతురు, కొందరు దాసోహమ్మని భక్తిని గుణవంతునిగా నిన్ను సేవింతురు, కొందరు మంత్రరహస్యమవని నిన్ను గోరి సదా జపనీయతి నుతింతురు, కొందరు హఠయోగార్థాకృతివని కుండలిచే మారుతము ధరింతురు. ఎన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలు ఉన్నాయో చెప్పాడు. కొందరు సోహం అని అద్వైత జ్ఞానంతో కొలుచుకుంటారు, కొందరు దాసోహం అని భక్తి మార్గంతో కొలుచుకుంటారు, కొందరు మంత్రస్వరూపుని జప మార్గంతో కొలుచుకుంటారు, కొందరు హఠయోగ మార్గంతో కొలుచుకుంటారు. కానీ తుదినందరూ తమ ఇచ్చల ఏ త్రోవల భోజినా నీ చిద్రూపము గదియక గతి లేకుండుట నిజముగా గని చాలింతురు మది సంతాపం. ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా నీ చిద్రూపమైన తత్వము తెలియకుండా ఎవరికీ ముక్తి రాదు. అనగా నీయే అనుగ్రహమే. అందుకే నువ్వంటూ దొరికితే ఇంకోటి ఏది రుచించదయ్యా. అందుకే నిన్ను శరణంబన్ నిలిచిన ధీరుడు నేరడు తక్కిన చోటులు నిల్వగా, నీవనియడు నిధి కాంచిన ధన్యుడు నేరడు తక్కిన అర్థము గోరగా. శివుడనే నిధి ఎవడికి దొరుకుతుందో వాడు ఇంకే ఏ కోరికలు కోరడు, ఏ సంపదలు కోరడు. నీవే గతినియుండెడు పుణ్యుడు నేరడు తక్కిన వారల గోరగా అని అంటూ, స్వామి మీ కోరిక ఏమిటన్నావా, అలాగే మాయలో పెట్టకు,
కోరిక ఏమిటంటే కోరికల వైపు మనసు వెళ్ళిపోతుంది. చాలే ఇప్పటికి ఎన్నో జన్మలు ఎత్తి 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 ఇప్పుడు ఈ జన్మ వచ్చింది. ఇది నిజానికి క్షుద్ర జన్మే, కానీ గత జన్మల్లో పుణ్య విశేషాల వల్ల నీపై భక్తి కలిగింది. నీ భక్తి వృధా కాదు గనక నీ సాక్షాత్కారం కలిగింది ఇక్కడ. ఎందుకంటే ఎన్నో పుట్టుకలు సముద్రంలో పడ్డాక కెరటాల లేస్తూ పోతూ ఎన్నొచ్చేమో, ఎన్ని చావులు ఎన్ని పుట్టుకలు, రెండూ వేదనే. మరణయాతన ఎంతో జఠర వేదన అంతే. అందుకే ఇప్పటికీ ఈ సంసార పయోధలోన పడి మే మీది ఇది దేహంబుపై ఆసల్మానక తేలుచున్ మునుగుచున్ ప్రాణప్రయోణున్ముఖాయాసంబుల్ శతసంఖ్యలోర్చితిమి. ఒక్క ఈ జన్మ, చచ్చిపోయినప్పుడు ఆ వేదన తెలుస్తుంది, పుట్టేటప్పుడు ఆ వేదన తెలుస్తుంది, జీవితంలో రెండూ గుర్తుండవు. అది వచ్చింది బాధ. కానీ ఇలాంటివి ఎన్నో అనుభవిస్తున్నాం. అందుకే దేవా మమ్ము రక్షించి మిథ్యాసౌక్షంబులు చాలు నిత్య సుఖమిమ్మా ఎంచు ప్రార్థించినన్. చాలయ్యా మిథ్యాసౌఖ్యాలు, ప్రపంచంలోని వేది కోరుకున్నా ఈజ్ ఈక్వల్ టు మిథ్యాసౌఖ్యం. గుర్తుపెట్టుకో. ఇంత శివుడి దగ్గరికి వెళ్ళి ఏదో కోరుకున్నామంటే మిథ్యాసౌఖ్యమే. చాలయ్యా నిత్య సుఖమిమ్మ అనగానే స్వామి ఒక్కసారిగా తన జ్యోతిస్వరూపాన్ని దర్శింపజేశాడు. అంతవరకు ఆకృతిలో కనబడ్డవాడు జ్యోతిస్వరూపాన్ని చూపించి, ఆ జ్యోతి ఒక చోట ఉన్నది కాదు, సర్వవ్యాపకమై చిద్రూపమై ప్రకాశన జ్యోతిస్వరూపాన్ని చూపిస్తూ ఆ ఉభయుల్ని తనలో ఐక్యం చేసుకున్నాడు అని చెప్పాడు. ఈ విధంగా శ్రీ కాళము హస్తి మూడింటిని ఐక్యం చేసుకుని శ్రీకాళహస్తి ఈశ్వరుడయ్యాడు. ఆ మూడు ముక్తి పొందిన చోటు శ్రీకాళహస్తి క్షేత్రమయ్యింది అని అద్భుతమైన గాథని తెలియజేశారు. ఇప్పటితో కాళహస్తి అయినది. ఇవాళ ఈ కథలతో పాటు మనం అరుదైన కాళహస్తి క్షేత్ర గ్రంథంలోంచి 72 అధ్యాయాలు లోమస మహర్షి విరచిత గ్రంథంలోని అద్భుత అంశములు నేటికి ఉన్నవి కొన్ని చెప్పుకున్నాం. ఇవి మననం చేసుకుంటూ గొప్ప కథ, ముఖ్య కథ ఏదుందో అది రేపు మనం చెప్పుకుని పరిపూర్ణం చేసుకోబోతున్నాం. రేపు సమావేశం అవుదాం. స్వస్తి.